నిన్నటి వరకు నేను మీతో చర్చించినది అష్టాంగ హృదయంలో ఒక భాగం. అందులో శీతోష్ణ స్థితి, వాతావరణం యొక్క ప్రభావం, మనం నివసించే స్థానం, దాని ప్రాధాన్యత, అక్కడి మట్టి, దాని ప్రాముఖ్యత మొదలైన అంశాలున్నాయి. ఇప్పుడు నేను నేరుగా మన శరీరం దగ్గరికి వస్తున్నాను. వాగ్భటులంటారు, ఈ మనుష్య శరీరం చాలా ప్రధానమైనది, ఇది ఎన్నో ప్రయాసలతో గాని లభించదు అని అంటారు. ఈ విషయాన్ని మీరెన్నోసార్లు వినే ఉంటారు. మీ పూర్వజన్మలో చేసిన పుణ్యాల ఫలంగా మీకు మనుష్య జన్మ లభిస్తుంది. వాగ్భటులంటారు, కేవలం మనిషి మాత్రమే మోక్షాన్ని పొందగలడు. ఈ దేశంలో అంటూ ఉంటారు, జంతువుల్లో, పశువుల్లో, పక్షుల్లో, క్రిమికీటకాలలో మోక్షాన్ని పొందే యోగ్యత లేదు అని. మనుష్యయోని ద్వారా మాత్రమే మీరు మోక్షాన్ని పొందగలరు. వారు మోక్షానికిచ్చే నిర్వచనం చాలా సుందరంగా ఉంటుంది. మోక్షమంటే ఏమిటి? మనమందరం ఎన్నోసార్లు విభిన్న సమయాల్లో విభిన్న వ్యక్తుల నుంచి మోక్షమంటే ఎలా ఉంటుందో విని ఉన్నాం. మోక్షమంటే ఇలా ఉంటుందని, మోక్షమంటే అలా ఉంటుందని. వాగ్భటులిచ్చే నిర్వచనము సూటిగా, సరళంగా, స్పష్టంగా ఉంటుంది. వారంటారు, ఏ వ్యక్తి అయితే, ఏ మనిషి అయితే, స్త్రీ అయినా పురుషుడైనా ఎవరైనా తన దుఃఖాలను దూరం చేసుకోగలిగి ఇతరుల దుఃఖాలను దూరం చేయడానికి ప్రయత్నిస్తే తానే మోక్షానికి అర్హుడు. ఏ మనిషి అయితే తన దుఃఖాలను దూరం చేసుకోవడానికి ప్రయత్నించడమే కాకుండా ఇతరుల దుఃఖాలను దూరం చేయడానికి చిత్తశుద్ధితో ప్రయత్నిస్తాడో, అందులో సఫలీకృతుడైనా కాకపోయినా, ఫలితం గురించి చెప్పడం లేదు వారు. వారంటారు, ప్రయత్నం చేసేవారు, చిత్తశుద్ధితో ప్రయత్నించేవారు, వారికి మోక్షం లభిస్తుంది. ఈ నిర్వచనాన్ని మీరు మరికొంత వివరిస్తే, దుఃఖమంటే ఏమిటి? వాగ్భటులంటారు, 3 రకాలైన దుఃఖాలు ప్రపంచమంతటా ఉన్నాయి. మనుషులతో పాటు ప్రతి జీవికి. మొదటిది దైహిక దుఃఖం, శారీరక దుఃఖం. రెండవది దైవిక దుఃఖం, భగవంతుడు కలిగించే కష్టం. మీ శరీరం కంటే భిన్నమైనవాడు, భగవంతుని వల్ల మీకు కలిగే దుఃఖం. ఉన్నపాటున మీరు పేదవారైపోవడం, లేదు మీ ఇంట్లో ఏదైనా దుర్ఘటన వాటిల్లడం, లేదు ఏదైనా అగ్నిప్రమాదం సంభవించడం, భూకంపం వచ్చి మీ ఇల్లు కూలి అంతా అస్తవ్యస్తం కావడం, సునామీ రావడం. ఇవి దైవిక దుఃఖాలు. ఇంకా 3వ మరియు చివరి దుఃఖం భౌతిక దుఃఖం. భౌతిక దుఃఖంలో అత్యధికంగా ఇవే: పేదరికం, నిరుద్యోగం, ఆకలి చావులు. వాగ్భటులు అదే అంటారు, దైహికము, దైవికము, భౌతికము, ఈ 3 దుఃఖాల నుంచి విడిపడి ఇతరులను కూడా ఆ దుఃఖాల నుంచి బయటపడేయడానికి దివారాత్రములు శ్రమించేవారెవరో వారే మోక్షానికి అర్హులు. తరువాతి సూత్రంలో వారంటారు, మీరు మీ జీవితంలోని దుఃఖాలను తొలగించుకుని ఇతరుల జీవితాలలో దుఃఖాలను తొలగించడానికి ఏ విధమైన ప్రయత్నమూ చేయకపోతే మన్నించండి, మీరు మోక్షానికి అర్హులు కారు. మన దగ్గర ఎంతోమంది సాధువులు, సంతులు హిమాలయాలకు వెళ్లి తపస్సు చేస్తూ ఉంటారు. వారక్కడ చేసే తపస్సు తమ దుఃఖాన్ని దూరం చేసుకోవడానికి సరిపోతుంది. తమ దుఃఖాన్ని దూరం చేసుకున్న తరువాత వారు తిరిగి సమాజంలోకి వచ్చి సమాజం యొక్క దుఃఖాన్ని దూరం చేయడానికి ప్రయత్నించకపోతే వారెవ్వరికీ మోక్షం రాదు. వాగ్భటులంటారు, ఎవరైనా మంచి గృహస్థుడైనా, తానేమీ స్వామి కాకపోయినా, సన్యాసి కాకపోయినా, మహాత్ముడు కాకపోయినా, తాను తన దుఃఖాలను దూరం చేసుకుని ఇతరులను కష్టాల నుంచి బయటపడేయడానికి నిరంతరం ప్రయత్నించేవాడైతే తాను ఆ తపస్సుల కన్నా ఎంతో ఉత్తముడు. తాను గృహస్థే అయినప్పటికీ. ఆ పైన వారంటారు, గృహస్థు మాత్రమే
ఇతరుల దుఃఖాలను దూరం చెయ్యడానికి ఎక్కువగా సహకరించగలడు. ఎందుకంటే తాను ఆ దుఃఖాలను అనుభవించాడు గనుక. అందుకే తాను ఇతరుల దుఃఖాలను దూరం చేయడానికి ప్రయత్నించగలడు. అంటే దీనర్థం వాగ్భటుని నిర్వచనాన్ననుసరించి గృహస్థు కావడం అంటే సద్గృహస్థుడు కావడం మెరుగైన విషయం. వారు సాధువులు సంతులను గురించి వారు కేవలం తమ తమ దుఃఖాలను దూరం చేసుకోవడానికే ప్రయత్నించడంలో నిమగ్నమై ఉన్నారు అంటారు. భగవంతునితో తమకున్న సంబంధం కేవలం తమ వరకు మాత్రమే పరిమితం. సమాజం విషయంలో వారు కేవలం ఒక ప్రార్థన చేసి ఊరుకుంటారు. అంతకుమించి మరేమీ చెయ్యరు. అందుకే వారంటారు, మీరు మీ దుఃఖాలను దూరం చేసుకోవడానికి ప్రయత్నించండి, ఇతరుల దుఃఖాలను దూరం చేయడానికి నిరంతరం ప్రయత్నించండి. ఆ ప్రయత్నంలో మీరు సఫలమైనా కాకున్నా సఫలం కావడం గురించి వారేమీ చెప్పరు. సఫలం కావడం విఫలం కావడం మన చేతుల్లో లేదు, భగవంతుని చేతుల్లో ఉంది. మీరు ప్రయత్నిస్తున్నారు అంటే మాత్రం తప్పకుండా మీరు మోక్షానికి సన్నద్ధులవుతున్నారని అర్థం. ఇది వారి సూత్రం. ఇక్కడి నుంచి వారి మరొక యాత్ర ప్రారంభమవుతుంది. ఈ యాత్రలో వారంటారు, అన్నిటికంటే పెద్ద దుఃఖం దైహిక దుఃఖం, శారీరక దుఃఖం. రెండవది దైవిక దుఃఖం, భగవంతుడిచ్చేది. మూడవది భౌతిక దుఃఖం. మీతో భౌతిక దుఃఖాన్ని గురించి భాషించడం బహుశా నేను అనవసరమని భావిస్తాను. ఎందుకంటే మీరు సమాజంలో ఏ వర్గం నుంచి వచ్చారో ఆ విషయాన్ని పరిశీలిస్తే మీకు దాదాపు భౌతిక దుఃఖాలు లేనట్లే భావించాలి. కాబట్టి ఆ విషయంలో సమయాన్ని వ్యర్థం చేయడం నిష్ప్రయోజనమే. మీతో నేను ప్రధానంగా చర్చించబోయేది, ఇంకా చర్చించవలసిన అవసరం కూడా ఉన్నది, దైహిక దుఃఖం. మీ శరీరం, శారీరక దుఃఖాన్ని ఎలా దూరం చేసుకోవాలి? ఈ విషయంలో వాగ్భటులంటారు, శారీరక దుఃఖాన్ని దూరం చేసుకోవడానికి అన్నిటికంటే ముఖ్యమైనది మీ కడుపు. ఈ పొట్ట ఏదైతే ఉందో శరీరంలో మధ్యభాగం, వారంటారు శారీరక దుఃఖాన్ని దూరం చేయడంలో దీని పాత్ర ఎంతో ఉంది. ఒకవేళ శరీరంలో పొట్టను ఇతర అంగాలతో శాతం ప్రకారం పోల్చి చూస్తే 90% దుఃఖాలు కడుపు వల్ల కలుగుతున్నాయి. 10% దుఃఖాలు మాత్రం పొట్ట కాకుండా ఇతర భాగాల వల్ల కలుగుతున్నాయి. కడుపు కాక ఇతర భాగాలు అంటే మోకాళ్ల వల్ల కావచ్చు, మడమల వల్ల కావచ్చు, హృదయస్థానం వల్ల కావచ్చు, భుజాల వల్ల కావచ్చు, మెదడు వల్ల కావచ్చు. ఇదే విషయాన్ని నేటి భాషలో చెప్పాలంటే మనకొచ్చే రోగాలలో 90% కడుపుతో ముడిపడి ఉన్నాయి. 90%. 10% రోగాలు మాత్రం కడుపు తప్ప ఇతర భాగాలకు చెందినవి. ఆ 10%లో హార్ట్అటాక్ ఉంది, ఆ 10%లో పారాలిసిస్ ఉంది, ఆ 10%లోనే అర్ధాంగవాయు వ్యాధి ఉంది. ఇది పారాలిసిస్కి మరొక పేరు. ఎపిలెప్సీ వచ్చింది, వగైరా వగైరా. మెదడుకు సంబంధించిన అనేక వ్యాధులు, ఇవన్నీ ఆ 10% క్రిందికే వస్తాయి. ఈ విషయాన్ని గమనించండి. మొదటి రోజే నేను మీకు చెప్పాను, జీవితంలో మనకొచ్చే రోగాలలో 85% రోగాలను మనమే నయం చేసుకోవచ్చు అని. కేవలం 15% రోగాల విషయంలోనే ప్రత్యేక పరిజ్ఞానమున్నవారి అవసరం ఉంటుంది. ఇప్పుడు వాగ్భటులు చెప్పే మరొక ముఖ్యమైన విషయాన్ని ఎప్పటికీ గుర్తుంచుకోండి. ఉన్న రోగాలన్నిటిలో 90% రోగాలు కడుపుకు సంబంధించినవి, 10% రోగాలు మాత్రమే ఇతర అవయవాలకు సంబంధించినవి. ఆ 10%లోనే యాక్సిడెంట్ కూడా ఉంది, మీ బ్రెయిన్ హ్యామరేజ్ కూడా ఉంది, పారాలిసిస్ కూడా ఉంది, హార్ట్అటాక్ కూడా ఉంది, వగైరా వగైరా. తక్కినవన్నీ పొట్టకు సంబంధించినవే. అందుకే వాగ్భటులంటారు, పొట్ట
మీకు జీవితంలో దుఃఖం కలుగకుండా చేయడానికి మీ శరీరంలో ప్రధానమైన అంగం అని. అందుకే వారంటారు మీరు మీ కడుపు విషయంలో ఎంతో జాగ్రత్త వహించాలి అని. మీరు జీవితంలో కడుపును జాగ్రత్తగా కాపాడుకోవడానికి వారు కొన్ని సూత్రముల జాబితాను తెలియజేశారు. ఈ సూత్రాలను మీరు పాటిస్తే జీవితంలో మీకు పొట్ట ద్వారా కలిగే ఏ రోగాలు రావు. అంటే 90% రోగాల నుంచి మీరు బయటపడ్డట్లే. ఈ 90% వ్యాధుల సంఖ్యను లెక్కిస్తే అవి 148 రోగాలు. అంటే ఈ రోజు నుంచి నేను మీకు చెప్పే సూత్రాలను మీరు సక్రమంగా పాటిస్తే మీరు మీ జీవితాన్ని ఈ 148 వ్యాధుల నుంచి రక్షించుకోగలుగుతారు. వాగ్భటులంటారు, రోగాల చికిత్స కంటే రోగాల బారిన పడకుండా ఉండడమే ఎంతో ప్రధానము. ఆంగ్లంలో మీరు తరచుగా వింటూ ఉంటారు, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. కాబట్టి మీరు వ్యాధుల బారిన పడకుండా మిమ్మల్ని మీరు సంరక్షించుకోగలిగితే వారంటారు ఇది చాలా గొప్ప విషయం. కాబట్టి ఈరోజు మీరు వారు తెలియజేసిన సూత్రాలను శ్రద్ధగా వినండి. నిజానికి మీరు అన్ని సూత్రాలను శ్రద్ధగానే వింటున్నారు. అయితే ఈరోజు నుంచి వారు తెలియజేసే సూత్రాలు జీవితంలోని ఫంక్షనల్ భాగానికి చెందినవి. మీకు తెలుసు, ఏ సిద్ధాంతం విషయంలోనైనా దానిలో హైపోథెసిస్ ఒకటుంటుంది, మరొకటి ఫంక్షనల్ పార్ట్ అయి ఉంటుంది. కనుక ఈ రోజు నుంచి ప్రారంభం కాబోయేది ఫంక్షనల్ పార్ట్. ఈ ఫంక్షనల్ పార్ట్లో వాగ్భటులు తెలియజేసిన మొట్టమొదటి సూత్రం. వాగ్భటునికి ఆయన తెలియజేసిన 7000 సూత్రాలు అన్నీ ప్రధానమైనవే, అన్నీ ముఖ్యమైనవే. ఆ 7000 సూత్రాల నుంచి నేను ఎన్నుకున్న కొన్ని సూత్రాలు ఈ 2007 కాలానికి ఎంతో అవసరమైనవి. 3,500 సంవత్సరాల క్రితం కొన్ని సూత్రాలు ప్రధానమయ్యుండవచ్చు, కాని అవి ఈ ప్రస్తుత తరానికి సరిపడేవి అయ్యుండకపోవచ్చు. ఎందుకంటే వాగ్భటులు ఏ జీవనశైలితో జీవిస్తూ ఆ సూత్రాలను రచించారో అది ఋషుల మునుల జీవనశైలి. మీ జీవనశైలి మరియు ఋషులు మునుల జీవనశైలిలో కొద్దిగా భేదం ఉంది. మీ జీవనశైలిని అనుసరించి ఏ సూత్రములు ముఖ్యమైనవో నేను ఎన్నుకున్న నాకు ప్రధానమనిపించిన సూత్రాలలో మొదటి సూత్రం. సంస్కృతంలో వారంటారు, మీ కడుపు జీవితాంతం ఆరోగ్యంగా ఉండాలి, చక్కగా పనిచేయాలి. అంటే దానర్థం మీరు తిన్నదానినంతా మీరు సక్రమంగా అరిగించుకోగలిగి ఉండాలి. వారు తమ సూత్రాల్లో ఎన్నోసార్లు వ్రాస్తారు, ఆహారం ప్రధానం కాదు, ఆహారం జీర్ణం కావడం ప్రధానం. మీరు భోజనం చేశారు అన్నది అంత ప్రధానం కాదు, మీరు చేసిన భోజనం సక్రమంగా జీర్ణమైందా లేదా అన్నది ప్రధానం. ఎందుకంటే భోజనం జీర్ణమైతేనే రసంగా మారుతుంది. ఆ రసం నుంచే మాంసము, మజ్జ, రక్తము, మలము, మూత్రము, వీర్యము, మేద ఇవన్నీ తయారవుతాయి, ఎముకలు తయారవుతాయి. అవే మీకు జీవితంలో రాబోయే కాలంలో ఉపయోగపడతాయి. కాబట్టి తినడమూ ప్రధానము, అంతకంటే ప్రధానము తిన్నది అరిగించుకోవడం. వారు మీ కడుపు ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండాలి అంటే దానర్థం మీలో ఎప్పుడూ అరుగుదల సక్రమంగా జరగాలి అని. అందుకై వారు చెప్పే మొదటి సూత్రం వారు వ్రాశారు, భోజనాంతే విషం వారి. ఇది మొదటి సూత్రం. నా ఉద్దేశంలో, వారి ఉద్దేశంలో కాదు, నా ఉద్దేశంలో మొదటి సూత్రం. మొదటి సూత్రం భోజనాంతే విషం వారి. దీని అర్థం సూటిగా భోజనం చివరలో నీళ్లు త్రాగడం విషం త్రాగడంతో సమానము. ఇది సూత్రం. భోజన అంతే, భోజనాంతే. మీకు తెలుసు, సంస్కృతంలో సంధులుగా కలిపి చెబుతూ ఉంటారు. భోజన అంతే అంటే
భోజనానికి చివరలో. భోజనాంతే విషం వారి. విషం మీకు తెలుసు కదా. విషం వంటిది ఏమిటి? నీళ్లు. భోజనం చివర త్రాగబడిన నీళ్లు విషం వంటివి. ఇది సూత్రం. ఇప్పుడు దీన్ని కొద్దిగా వ్యాఖ్యానిస్తాను, అందరికీ అర్థమయ్యే విధంగా. భోజనం చివరలో నీళ్లు త్రాగడం విషతుల్యం అని వారంటున్నారు. సూత్రం ఇంతే. అయితే మనం ఈ విషయాన్ని సవివరంగా అర్థం చేసుకోవాలి. సూత్రం ఇంతే అయినప్పటికీ నేను మీకు ఎన్నో ఉదాహరణలిస్తాను, మీకది చిత్తంలో స్థిరపడే విధంగా. వాగ్భటులు ఒకచోట చెప్పారు, మన ఈ శరీరంలో ముఖ్య స్థానం ఈ కడుపు. ఈ కడుపు లోపల ఒక స్థానముంటుంది, నాభికి లెఫ్ట్ సైడ్లో, నాభికి కొద్దిగా పైన. ఇక్కడ నేను చెయ్యి పెట్టి ఉంచిన చోటు. ఈ స్థానాన్ని జఠరం అంటారు. సంస్కృతంలో జఠర. తెలుగులో దీన్ని జీర్ణాశయము అంటారు. జఠరము, జీర్ణాశయము. ఆంగ్లంలో కావాలంటే ఎపిగెస్ట్రికా. ఈ జఠరస్థానం ఏదైతే ఉందో వాగ్భటులంటారు, అందులో అగ్ని ప్రదీప్తమవుతుంది. దానినే జఠరాగ్ని అంటారు. జఠర అగ్ని, జఠరాగ్ని. వారంటారు, ఈ జఠరంలో అగ్ని ప్రదీప్తమై ఉంటుంది. మీరు తిన్న ఆహారమంతా మొదట ఈ జఠరానికే చేరుతుంది, జీర్ణాశయంలో కూడబెట్టబడుతుంది. అక్కడ అగ్ని ప్రదీప్తమవుతుంది. ఆ అగ్ని భోజనాన్ని పచనం చేస్తుంది. ఇది ప్రధానమైన విషయం. ఇప్పుడు అగ్ని ప్రదీప్తమై ఉంది. మీరు భోంచేశారు, అగ్ని ప్రదీప్తమైంది. వాగ్భటులు దీనికి సంబంధించిన ఒక సుందరమైన శ్లోకాన్ని వ్రాశారు. అది పెద్దగా ఉంటుంది, మీకు దాని అనువాదం తెలియజేస్తాను. వారంటారు, తినడంతోటే అగ్ని ఎలా ప్రజ్వలిస్తుందంటే, మీరు స్విచ్ ఆన్ చేయడంతోటే లైట్ వెలిగినట్లుగా. ఇది ఆటోమేటిక్, దానంతటదే జరుగుతుంది. మీరు రొట్టె యొక్క మొదటి ముక్కను నోట్లో పెట్టుకుని ఆ రొట్టెను నములగా లాలాజలం తయారు కావడంతోటే అగ్ని ప్రదీప్తమవుతుంది. మొదటి ముక్కతోటే ఇలా అగ్ని ప్రదీప్తమవుతుంది. ఇప్పుడు మీరు చేసిన భోజనం ఈ అగ్ని యొక్క ప్రభావం చేతనే పచనమవుతుంది. భోజనం అరిగే ఈ క్రియలో మొదటగా భోజనం రసంగా మారుతుంది. మొదట పేస్ట్లా తయారవుతుంది. టూత్ పేస్ట్ కండిషన్ ఎలా ఉంటుందో అలా తయారవుతుంది. తరువాత దాని నుంచి రసం తయారవుతుంది. ఆ రసం నుంచి అన్నీ తయారవుతాయి. కాబట్టి వారంటారు, మీరు భోజనం చెయ్యడం ప్రారంభించడంతోటే అగ్ని ప్రదీప్తమయ్యింది. ఇలా ప్రదీప్తమైన అగ్ని మీరు భుజించిన భోజనాన్ని అరిగిస్తూ ఉంది. అటువంటిది మీరు భోజనం తినగానే గటగటా గటగటా నీళ్లు త్రాగారనుకోండి, ఏం జరుగుతుంది? అగ్ని చల్లబడిపోతుంది. మీ వంటింట్లో గ్యాస్ పొయ్యి వెలుగుతూ ఉందనుకోండి, వెలుగుతున్న పొయ్యి మీద మీరు నీళ్లు పోస్తే అది ఆరిపోతుంది. అగ్నికి నీటితో సమన్వయం కుదరదు. వాటి మధ్య వైరం ఉంది. ఇప్పుడు మీరు తింటూ ఉంటే మీ కడుపులో అగ్ని జ్వలిస్తూ ఉంది. మీరు తిన్న వెంటనే గ్లాసో 2 గ్లాసులో నీళ్లు త్రాగేశారనుకోండి, కొందరైతే లోటా నిండుగా త్రాగేస్తారు. ఇంకొందరైతే భోజనం కంటే ఎక్కువగా నీళ్లే త్రాగుతారు. ఇలా వెళ్లిన నీళ్లు అగ్నిని చల్లబరుస్తాయి. అగ్ని చల్లబడిందంటే వాగ్భటులంటారు, ఇక భోజనం అరగదు, అది కుళ్ళిపోతుంది. ఆ తరువాత వారు ఎన్నో సూత్రాలు వ్రాశారు. భోజనం అరిగితే ఏం జరుగుతుంది, భోజనం కుళ్ళితే ఏం జరుగుతుంది అన్నది. ఇప్పుడు నేను ఆ కుళ్ళడానికి చెందిన భాగాన్ని గురించి చెబుతాను. వారంటారు, భోజనం కుళ్ళడం మొదలైతే మొట్టమొదట ప్రప్రథమంగా గ్యాస్ తయారవుతుంది, వాయువు తయారవుతుంది. ఆ వాయువు మీ జీవితాన్ని నరకతుల్యం చేస్తుంది. ఈ వాయువు తీవ్రత పెరిగిందంటే
గొంతులో మంట పుడుతుంది, ఛాతీలో మంట పుడుతుంది, కడుపులో మంట పుడుతుంది. ఈ వాయువు ఇంకా తీవ్రమైతే అది శరీరంలో ఇతర భాగాలకు వెళుతుంది, సంచరిస్తుంది. ఎందుకంటే వాయువును పట్టుకోవడం కష్టం. ఎక్కడ స్థలం దొరికితే అక్కడికి వెళుతుంది. ఈ వాయువు శరీరమంతా తిరుగుతూ ఉంటే మీకు తల తిరుగుతుంది, కళ్ళు తిరుగుతాయి, తల నొప్పి పెడుతుంది, నడున్నొప్పి కూడా రావచ్చు. హృదయస్థానంలో దారుణమైన నొప్పి వస్తుంది. ఒక్కోసారి గుండె దగ్గర ఎంత తీవ్రమైన నొప్పి పెడుతుందంటే మీకు హార్ట్అటాక్ వచ్చిందనిపిస్తుంది. కాని అది వాయువు యొక్క నొప్పి మాత్రమే, హార్ట్అటాక్ కాదు. ఇలా భోజనం కుళ్ళడం వల్ల ఏ వాయువైతే తయారైందో దాని నుంచే వాగ్భటులు ఒక సూచికను తయారు చేశారు. ఈ వాయువు వల్ల 103 రోగాలొస్తాయి. 103. వాటిలో మొదటి రోగం ఎసిడిటీ, హైపర్ ఎసిడిటీ. మీరు ఇలా నీళ్లు త్రాగడం ఎక్కువ రోజులు కొనసాగిస్తే అల్సర్, పెప్టిక్ అల్సర్. ఇంకా ఎక్కువ రోజులు కొనసాగిస్తే అరిసెమొలలు, మూలవ్యాధి, భగంధర రోగము. ఇలా మొత్తం జాబితా ఉంది. అందులో చివరగా ఉన్న రోగము క్యాన్సర్, కర్కాటక రోగము. 103వ నెంబర్లో వారు వ్రాశారు కర్కాటక రోగము. అంటే అసిడిటీతో మొదలై మీరు క్యాన్సర్ వరకు యాత్ర కొనసాగించవచ్చు. అందుకే వారంటారు, మీరు ఏం చేయడం వల్ల ఆ వాయువు పుట్టిందో, మీ కుళ్ళిన భోజనం నుంచి పుట్టిన ఆ వాయువు. ఇంకా ఈ విషయానికి సంబంధించి కొన్ని సూత్రాల తరువాత వారు చెప్పబోయే సూత్రాన్ని కూడా ఇక్కడికే తీసుకువచ్చి చెబుతాను. మీ భోజనం కుళ్ళిపోతే ఈ విషయాన్ని శ్రద్ధగా వినండి. అప్పుడు మాత్రమే కొలెస్ట్రాల్ తయారవుతుంది. వాగ్భటులు ఉపయోగించిన శబ్దాలు వేరు, అయితే నేటి పరిభాషలో మీకు విషయం తెలియజేస్తున్నాను. కుళ్ళిన భోజనం యొక్క బై ప్రొడక్టే కొలెస్ట్రాల్. ఒకవేళ భోజనం పూర్తిగా అరిగిపోతే కొలెస్ట్రాల్ అసలుండదు. అంటే మీ శరీరానికి హాని చేసే కొలెస్ట్రాల్ ఉండదు. మీకు తెలుసా, శరీరంలో 2 రకాల కొలెస్ట్రాల్ ఉంటుంది. ఒకటి గుడ్, మరొకటి బ్యాడ్. మంచి కొలెస్ట్రాల్ అంటే హెచ్డిఎల్, హై డెన్సిటీ లిపోప్రోటీన్. చెడు కొలెస్ట్రాల్ అంటే ఎల్డిఎల్, ఇంకా దాని చిన్న తమ్ముడు విఎల్డిఎల్, వెరీ లో డెన్సిటీ లిపోప్రోటీన్. కాబట్టి వాగ్భటులంటారు, ఈ చెడు కొలెస్ట్రాల్ ఏదైతే ఉందో అది భోజనం కడుపులో కుళ్ళినప్పుడు మాత్రమే శరీరంలోకి ప్రవేశిస్తుంది. అంటే దీనర్థం, కొలెస్ట్రాల్ పెరుగుతున్నవారికి, లేదు ఇప్పటికే కొలెస్ట్రాల్ అధికంగా ఉన్నవారికి భోజనం అరగడం లేదు. వారి భోజనం కుళ్ళుతోంది. కాబట్టి కొలెస్ట్రాల్ పెరగడం వల్ల హార్ట్అటాక్ వస్తుంది. కొలెస్ట్రాల్ పెరగడం వల్ల మోకాళ్ల నొప్పులు వస్తాయి. కొలెస్ట్రాల్ పెరగడంతో మీ మోకాళ్లు బిగుసుకుపోయి మీరు నడవడమే కష్టమవుతుంది. 10 అడుగులు వేయడం కూడా కష్టమైపోతుంది. అందుకే వారంటారు, ఒక చిన్న పొరపాటు వల్ల 103 వ్యాధులు వస్తున్నాయంటే ఆ పొరపాటు మనమెప్పటికీ చెయ్యకూడదు. అంటే భోంచేసిన తరువాత వెంటనే ఎప్పుడూ నీళ్లు త్రాగకూడదు. ఇది సూత్రం. ఇప్పుడు ఈ సూత్రం పూర్తి కావడంతోటే వెంటనే మీ మనసులో ఒక ప్రశ్న తలెత్తుతుంది, మరి నీళ్లెప్పుడు త్రాగాలి? మొదటి ప్రశ్న. దీనికి వాగ్భటులంటారు, వారే స్వయంగా సమాధానం చెబుతున్నారు. అది తరువాతి సూత్రంలోనే, ఎందుకంటే వారూ గుర్తించి ఉంటారు. ఈ విషయం తెలుసుకున్న వెంటనే అందరిలో ఈ జిజ్ఞాస కలుగుతుందని. కాబట్టి మొదటి సూత్రంలో వారు వ్రాశారు, భోజనాంతే విషం వారి, భోజనమైన వెంటనే నీళ్లు త్రాగకండి అని. తరువాతి సూత్రంలోనే వారు చెబుతారు, కనీసం గంటన్నర తరువాత నీళ్లు త్రాగండి. ఇప్పుడు ఈ గంటన్నర క్యాల్క్యులేషన్ విషయమేమిటి? దీనికి వాగ్భటులంటారు, మీరు తిన్నది మీ జఠర స్థానంలో 1.5 గంట వరకు అగ్ని యొక్క ప్రభావానికి లోనై ఉంటుంది. గంటన్నర వరకు. అలాగే జంతువుల గురించి కూడా వారు చెప్పారు. వారంటారు, జంతువులేమి తిన్నా
వాటి కడుపులో కూడా ఈ అగ్ని ఉంటుంది, జఠరాగ్ని. అక్కడ 4 గంటల వరకు అగ్ని యొక్క ప్రభావం ఉంటుంది. జంతువుల శరీరంలో, మనుషుల శరీరంలో 1 నుంచి 1.5 గంట వరకు అని వారు తెలియజేశారు. ఇలా 1 నుంచి 1.5 గంట వరకు అని వారు తెలియజెప్పింది వేరువేరు ప్రాంతములననుసరించి. ఇప్పుడు ఉదాహరణకు మీరు దక్షిణ భారతంలో ఉన్నారు, కొందరు ఉత్తర భారతావనిలో ఉంటారు, మరికొందరు తూర్పు భారతంలో ఉంటారు. ఇప్పుడు ఉదాహరణకు ఉత్తరాఖండంలోని వ్యక్తికి ఈ సూత్రం ప్రకారం అగ్ని 2 నుంచి 2.5 గంటల వరకు ప్రభావం చూపుతూ ఉంటుంది పర్వత ప్రాంతాలలోని వారికి. అయితే మీ విషయంలో నేను చెబుతున్నాను గంట నుంచి గంటన్నర వరకు. కనుక వారంటారు, గంట నుంచి గంటన్నర వరకు కడుపులో అగ్ని యొక్క ప్రభావం ఉంది. అగ్ని యొక్క ప్రభావం ఉన్నంత వరకు మీరు నీళ్లు త్రాగకండి. ఎందుకంటే నీళ్లు త్రాగడంతోటే అగ్ని చల్లారిపోతుంది. అగ్ని చేసే పనే అన్నాన్ని అరిగించడం. అరగని అన్నం కుళ్ళుతుంది. అది కుళ్ళిందంటే 103 రోగాలను పుట్టిస్తుంది. కనుక సూటిగా 2వ సూత్రం, భోంచేసిన గంటన్నర తరువాత నీళ్లు త్రాగాలి. సరేనా? ఇప్పుడు వెంటనే మీ మనసులో మరొక సందేహం తలెత్తుతుంది. మరి భోజనం చేస్తున్నప్పుడు మధ్యలో నీళ్లు త్రాగచ్చా, త్రాగకూడదా? అలాగే భోజనం చేయడానికి ముందు త్రాగవచ్చా, త్రాగకూడదా? వీటికి సమాధానం వాగ్భటులు తరువాతి సూత్రాల్లో చెప్పారు. వారంటారు, భోజనానికి ముందు నీళ్లు త్రాగేటట్లయితే కనీసం 40 నిమిషాల ముందు నుంచి అత్యధికంగా గంట ముందు వరకు. మీకు సరళంగా అర్థమయ్యే విధంగా లెక్క చెబుతాను. మీరు 10 గంటలకు భోంచేయాలనుకుంటే మీరు 9 నుంచి 9:20 నిమిషాల వరకు మీరు ఎన్ని నీళ్లు త్రాగాలనుకుంటే అన్ని త్రాగవచ్చు. 9 గంటలు మొదలుకొని 9:20 వరకు. మరి భోజనం మధ్యలో త్రాగవచ్చా, త్రాగకూడదా? ఈ ప్రశ్నకు వాగ్భటులు ఎంతో గొప్ప సైంటిఫిక్ విషయాన్ని చెప్పారు. ఇది చాలా సైంటిఫిక్. వారంటారు, ఒకవేళ మీ భోజనంలో 2 అన్నములుంటే, 2 భోజన పదార్థాలు అంటే మీరు రొట్టె తింటున్నారనుకోండి, అది గోధుమలు. అలాగే అన్నం కూడా తింటున్నారనుకోండి, అది బియ్యం. ఇలా 2 అన్నములు. సర్వసాధారణంగా మీ అందరి భోజనంలోనూ ఈ 2 అన్నాలు ఉంటాయి. అందుకే నేను ఈ సూత్రాన్ని చెబుతున్నాను. ఇది ఒకే అన్నం వాళ్ల కోసం కాదు, 2 అన్నములు తినేవాళ్ల కోసం. 2 అన్నములు తినేవారి విషయంలో మొదటి అన్నం తినడం పూర్తయి 2వ అన్నాన్ని ప్రారంభించడానికి ముందు ఆ మధ్యలోని జంక్షన్ పాయింట్ ఏదైతే ఉందో అక్కడ నీళ్లు త్రాగవచ్చు. అంటే దీనర్థం సూటిగా, రొట్టె తినడం పూర్తయింది, ఇప్పుడు మీరు అన్నం తినడానికి సిద్ధపడుతున్నారు. ఇలా రొట్టె తిన్న తరువాత అన్నం తినడానికి ముందు నీళ్లు తప్పకుండా త్రాగాలి. అయితే ఎంత మోతాదులో? అంటే వారంటారు 2 లేదా 3 గుటకలు అంతే. ఆ తరువాత మళ్లీ మరొక అన్నాన్ని మీరు ప్రారంభించినప్పుడు కాదు మళ్లీ. ఇక మీరు భోజనాన్ని పూర్తి చేసే లేవాలి. ఇప్పుడు మీరు భోజనం పూర్తయిన తరువాత గొంతులో సాఫీగా ఉండడానికి 1-2 గుటకలు త్రాగవచ్చు. అది గొంతును సాఫీగా ఉంచుకోవడానికే గాని నీళ్లు త్రాగడానికి కాదు. ఇప్పుడు వెంటనే మీ మనసులో మరొక ప్రశ్న ఉదయిస్తుంది. మరి భోజనం పూర్తయిన తరువాత ఏమి త్రాగాలి? నీళ్లైతే త్రాగకూడదు, గంటన్నర వరకు త్రాగకూడదు. మరేం త్రాగాలి? ఏమైనా త్రాగవచ్చా? వాగ్భటులు 3 పదార్థాలు చెప్పారు. ఇది తెలియజేస్తూ పెద్ద సూత్రాన్ని వ్రాశారు. వారంటారు, భోజనం పూర్తయిన వెంటనే త్రాగడానికి అనువైన పదార్థాలలో ఉత్తమమైనది మజ్జిగ. మజ్జిగ దానికి వారు తక్రము అన్న మాటను ఉపయోగించారు. అంటే దానర్థం దాదాపుగా మజ్జిగే. నిజానికి వారు ఆ తక్రమును నిర్వచిస్తూ చెప్పారు, పెరుగును బాగా చిలికిన తరువాత దానిలో వెన్న తీసివేసిన తరువాత వెన్న తీయగా మిగిలినది తక్రము.
వెన్న అందులో ఉంటే అది లస్సీ అవుతుంది. వారు లస్సీ త్రాగమని చెప్పడం లేదు, తక్రము విషయాన్ని మాత్రమే చెబుతున్నారు. కాబట్టి భోజనానంతరం త్రాగగలిగిన వాటిలో ఉత్తమమైనది మజ్జిగ, వెన్న ఏమాత్రం లేని మజ్జిగ. హిందీలో దీన్ని సూచించే సరియైన పదం మఠ్ఠా, గుజరాతీలో అయితే ఛాచ్. ఇలా వెన్నలేని మజ్జిగ త్రాగడం అన్నిటికంటే ఉత్తమం. రెండవ ఉత్తమమైన పదార్థం వారు త్రాగమని చెప్పినది పాలు. రెండవ ఉత్తమమైన పదార్థం భోజనానంతరం త్రాగగలిగినది పాలు. ఇక మూడవ ఉత్తమమైన పదార్థం పళ్లరసాలు. ఏ పండు రసమైనా అయితే వారంటారు ఆ ఋతువులో పండే పళ్లరసాలు. అంటే ఏ ఋతువులో ఏ పండు వస్తుందో దాని రసం మాత్రమే, ఆ ఋతువుకు విరుద్ధమైన పండు యొక్క రసం కాదు. ప్రస్తుతం గడుస్తున్న ఋతువులో మామిడి పండు పండదు, కాబట్టి ఈ ఋతువులో మామిడి రసం త్రాగడం మంచిది కాదు. వర్తమాన ఋతువు చెరకుకు అనుకూలం గనుక చెరకు రసమే త్రాగాలి. కొద్ది రోజుల తరువాత కమలాపండుకు అవసరమైన ఋతువు వస్తుంది గనుక అప్పుడు కమలాపండు రసం త్రాగాలి. వాగ్భటులంటారు ఏ పదార్థాన్ని ప్రకృతి ఏ ఋతువులో ప్రముఖంగా అందిస్తూ ఉందో దాని యొక్క రసం. కాబట్టి మీరు కోల్డ్ స్టోరేజ్ నుంచి తెచ్చిన కమలా పండు రసమో మరొక పండు రసమో తీసుకుని ఇప్పుడు త్రాగితే అది సర్వనాశనం చేస్తుంది. మామూలు నాశనం కాదు, సర్వనాశనం చేస్తుంది. వారంటారు భగవంతుడు మరియు ప్రకృతి మీ శరీరానికి అనువుగా అన్ని పదార్థాలను సమకూర్చుతారు. ఇంకా వారంటారు భగవంతుడు ఈ ప్రకృతిని ఎంతో ఆలోచించి తయారు చేశాడు. ఒక్కొక్క మైక్రో క్యాల్క్యులేషన్ చేసి అప్పుడు మిమ్మల్ని ఈ ప్రకృతితో పాటుగా ఉంచాడు. కనుక ప్రకృతి సిద్ధంగా ఎప్పుడు ఏ వస్తువు అధిక మోతాదులో లభిస్తుందో దాని యొక్క రసం మాత్రమే. ఇప్పుడిది టమాటాల సీజన్ అనుకోండి. మీరు భోజనమైన తర్వాత టమోటా రసం త్రాగవచ్చు కడుపు నిండుగా. ప్రస్తుత సమయం చెరకు రసానికి అనుకూలమనుకోండి. మీరు భోజనం తరువాత కడుపు నిండుగా చెరకు రసం త్రాగవచ్చు. ఇప్పుడు కొన్ని రోజుల తర్వాత ద్రాక్షపళ్ల సీజన్ వస్తుంది. ఆ సమయంలో మీరు భోజనానంతరం ద్రాక్షరసం త్రాగవచ్చు. బత్తాయి పండు, ఇలా ఎప్పుడెప్పుడు ఏ సీజన్ వస్తుందో దానిననుసరించి త్రాగాలి. ఇప్పుడిందులో తరువాత మరొక సూత్రం చెబుతారు, అది చాలా ప్రధానమైనది. వాగ్భటాచార్యులు వెన్నలేని మజ్జిగెప్పుడు తాగాలి, పాలెప్పుడు తాగాలి, పళ్లరసం ఎప్పుడు త్రాగాలన్నది చెబుతారు. అందుకోసం వారు ఎంతో స్పష్టంగా మరీ నొక్కి చెబుతూ ఒక విషయాన్నంటారు. మజ్జిగ ఎల్లప్పుడూ మధ్యాహ్నం పూట భోజనం తరువాత మాత్రమే త్రాగాలి. సాధారణమైన వ్యక్తుల కోసం. అసాధారణమైన పరిస్థితుల్లో ఉన్న వారి కోసం తరువాత చెబుతాను. సామాన్య వ్యక్తుల కోసం, అంటే మీ వంటి నా వంటి వారి కోసం మజ్జిగ ఎప్పుడూ మధ్యాహ్నం భోజనానంతరం మాత్రమే త్రాగాలి. ఇంకా పాలు ఎప్పుడూ రాత్రి భోజనానంతరమే త్రాగాలి. అంటే పాలు సాయంత్రం 6-7 గంటల తరువాత త్రాగాలి. అలాగే పళ్లరసం ఎప్పుడూ ఉదయం పూట భోజనానంతరం త్రాగాలి. ఉదయం పూట భోజనం అంటే అల్పాహారం. వాగ్భటులు అల్పాహారం అన్న మాటను ఎక్కడా ఉపయోగించలేదు. ఉదయం పూట భోజనం. మీరు దాన్ని అల్పాహారంగా భావించవచ్చు. కాబట్టి ఉదయం భోజనానంతరం జ్యూస్, మధ్యాహ్న భోజనానంతరం వెన్నలేని మజ్జిగ, రాత్రి భోజనానంతరం పాలు. వారు తరువాత సూత్రంలో ఈ క్రమమును ముందు వెనుకలు చేయవద్దు అని హెచ్చరిస్తారు. అంటే ఉదయం భోజనం తరువాత పాలు త్రాగడం, రాత్రి భోజనం తరువాత జ్యూస్ త్రాగడం లేదు మజ్జిగ త్రాగడం, ఇలా ముందు వెనుకలు చేయవద్దు. ఎందుకు చేయకూడదు అంటే వారు తరువాత ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు. అది ఏమిటంటే ఇది ఎంతో ప్రధానమైనది. మన శరీరంలో మజ్జిగను జీర్ణం చెయ్యడానికి ఏ రసం యొక్క అవసరం ఉంటుందో, రసం అంటే ఎంజైమ్,
ఏ విధమైన ఎంజైమ్ లేదా రసము యొక్క అవసరం ఉంటుందో అది మధ్యాహ్నం పూట మాత్రమే కడుపులో స్రవించబడుతుంది. అలాగే మన శరీరంలో పాలను పచనం చేయడానికి ఏ రసములు అవసరమో లేదా ఏ ఎంజైమ్ అవసరమో అవి సూర్యాస్తమయం తరువాతనే ఉంటాయి. లేదు, సూర్యాస్తమయం సమయంలోనే వాటి ఉత్పత్తి ప్రారంభమవుతుంది. ఇంకా ఏ రసములు లేదా ఎంజైమ్స్ జ్యూస్ను పచనం చేయడానికి అవసరమో అవి ఉదయం పూటే ఉంటాయి. అందుకే మీరొక నియమాన్ని ఏర్పరచుకోండి. బ్రేక్ఫాస్ట్ తరువాత జ్యూస్, లంచ్ తరువాత మజ్జిగ, డిన్నర్ తరువాత పాలు. పిల్లలకు కూడా ఇదే నియమం, పెద్దలకు కూడా ఇదే నియమం. ఇప్పుడు మీరనవచ్చు, మా పిల్లలు స్కూలుకు వెళ్లే ముందు పాలు త్రాగి వెళతారు అని. ఆ అలవాటు మార్చండి, జ్యూస్ త్రాగించి పంపించండి. వారు త్రాగరు కదా అనవచ్చు. మీరు ఎటువంటి అలవాట్లు చేస్తే పిల్లలకు అదే అలవాటవుతుంది. ఎందుకంటే పిల్లలు తమంతట తాముగా ఏమీ నేర్చుకోరు. వారు నేర్చుకునేదంతా మీరు నేర్పించినదే. కాబట్టి ఇప్పటివరకు మీరు పిల్లలకు పాలు త్రాగే అలవాటు చేశారు ఉదయం పూటే. కాబట్టి పొరపాటు జరిగిందని వారికి చెప్పి వారిని క్షమించమనడిగి, ఇకపైన వారు ప్రతిరోజూ ఉదయం జ్యూస్ త్రాగి స్కూలుకు వెళ్లే విధంగా అలవాటు చేయండి. ఎందుకనడిగితే వారికి ఈ విషయం కూడా చెప్పండి. వీలైతే బహుశా వారు కూడా అర్థం చేసుకోవచ్చు. అర్థం చేసుకోగలిగితే వారి జీవితంలో కూడా ఈ విషయం పర్మనెంట్ అవుతుంది. ఉదయం అల్పాహారం తరువాత జ్యూస్ త్రాగాలి, మధ్యాహ్నం భోజనం తరువాత మజ్జిగ త్రాగాలి, సాయంత్రం భోజనం తరువాత పాలు త్రాగాలి. ఇది సూత్రం. ఇప్పుడు దీని తరువాత సూత్రం. వాగ్భటులంటారు, భోజనము చేసిన గంటన్నర తరువాతే మీరు నీళ్లు త్రాగండి. ఎందుకంటే మీరు చేసిన భోజనంపై గంటన్నర వరకు అగ్ని యొక్క ప్రభావం ఉంటుంది. ఇంతకీ నీళ్లు ఎలా త్రాగాలి? నీళ్లు త్రాగవలసిన పద్ధతేమిటి? మన దగ్గర నీళ్లు త్రాగడానికి ఎన్నో పద్ధతులున్నాయి. లోటాను మూతికి కరుచుకుని గటగట గటగట త్రాగేయడం, గ్లాసు నోట్లో పెట్టుకుని గటగట గటగట త్రాగడం. ఇదేనా పద్ధతి? వాగ్భటులంటారు, లేదు, ఈ పద్ధతి ఏమాత్రం సరికాదు నీళ్లు త్రాగడానికి. వారంటారు, నీటిని గుటక గుటక చొప్పున త్రాగాలి. ఒక్కో గుటక నింపుకుంటూ త్రాగాలి. సిప్ చేస్తూ చేస్తూ నీటిని త్రాగాలి. ఇది నీటిని త్రాగే నియమం. మీరు వేడివేడి పాలు త్రాగుతారు కదా, వాగ్భటులు నీటిని త్రాగటం కూడా పూర్తిగా అందుకు సమానంగా చెబుతారు. మీరు వేడివేడి పాలెలా త్రాగుతారు? ఒక్కొక్కసారి పీల్చుకుంటూ ఒక్కో గుటక చొప్పున సిప్ చేస్తూ త్రాగుతారు. నీళ్లు కూడా అలాగే త్రాగాలి. మరి ఎందుకిలా? ఇది అర్థం చేసుకోండి. మీరు ఒకేసారి నీటిని గొంతు క్రిందికి దించడం, లేదు ఒక్కొక్క గుటక చొప్పున గొంతు క్రిందికి దించడంలో భూమ్యాకాశాల భేదం ఉంది. ఏమిటి భేదం? నేను మీకొక ప్రధానమైన విషయాన్ని వివరించదలిచాను. దీనిని మీరు జీవితాంతం గుర్తుంచుకుంటే మంచిది. మన కడుపులో భోజనాన్ని పచనం చేయడానికి అగ్ని ఉంటుంది కదా, ఈ అగ్నిని తీవ్రతరం చేయడానికి ఆమ్లాలుంటాయి. ఆమ్లాలు, యాసిడ్. మీకు తెలుసా, కడుపులో ఆమ్లాలు తయారవుతాయి, సహజంగా తయారవుతాయి. ఇలా కడుపులో ఆమ్లాలు తయారవుతాయి. భగవంతుడు ఎటువంటి ఏర్పాటు చేశాడంటే కడుపులో ఆమ్లాలు తయారవుతాయి, నోటిలో క్షారాలు తయారవుతాయి. దాన్ని లాలాజలం అంటాం మనం. లాలాజలం, సెలైవా, లాలాజలం. ఇలా నోటిలో తయారయ్యే లాలాజలము క్షారము, కడుపులో తయారయ్యేవి ఆమ్లాలు. మీకు విజ్ఞానశాస్త్రం ఏ కొద్దిగా తెలిసినా మీరొక విషయాన్ని గ్రహించగలుగుతారు. క్షారములను ఆమ్లములను కలిపితే అది న్యూట్రల్గా తయారవుతాయి. ఆమ్లములు క్షారములు పరస్పరం కలిస్తే న్యూట్రల్ అవుతాయి. అంటే ఒక సామాన్యమైన పదార్థం తయారవుతుంది. దాన్ని మనం లవణం అంటాం. ఉప్పును కూడా లవణమంటారు. అది వేరు. కెమిస్ట్రీలోని లవణాన్ని గురించి చర్చిస్తున్నాను నేను. కాబట్టి ఆమ్లాలు క్షారాలు కలిస్తే న్యూట్రల్ అవుతాయి. ఆమ్లము అంటే అర్థం దాని pH విలువ 7 కంటే తక్కువగా ఉండడం. క్షారము అంటే
pH విలువ 7 కంటే ఎక్కువగా ఉండడం. న్యూట్రల్ అంటే pH విలువ 7 అయి ఉండడం. ఈ నీరు ఉంది కదా, నీరు, ఇది ఆమ్లమూ కాదు, క్షారమూ కాదు, ఇది న్యూట్రల్. వాగ్భటులంటారు, మీ కడుపు ఎప్పుడూ నీటిలా ఉంటే మంచిది. ఎవరి కడుపు నీటిలా ఉంటుందో అంటే ఎవరిలో ఆమ్లాలు ఎక్కువగా ఉండవో, ఎవరిలో క్షారములు ఎక్కువగా ఉండవో, వాగ్భటులంటారు అటువంటి వారు 100 సంవత్సరాలకు పైగా జీవించగలుగుతారు. ఏ మందు తీసుకోకుండా, ఏ వైద్యుణ్ణి సంప్రదించకుండా. ఇప్పుడు మీ కడుపులో ఆమ్లాలు తయారవుతున్నాయి, మీ నోటిలో క్షారాలు తయారవుతున్నాయి. మీరు నీటిని గుక్క చొప్పున త్రాగుతూ ఉంటే ఆ ఒక్కొక్క గుక్కతో లాలాజలం కలిసి వెళుతుంది. మీరు ఒకేసారి నీటిని గటగటా త్రాగేస్తే ఆ నీటితో పాటు లాలాజలం వెళ్ళదు. ఈ లాలాజలం తయారయ్యేదే లోనికి వెళ్లడానికి, బయటికి తీయడానికి కాదు. ఎందుకంటే పొట్టలోని ఆమ్లములను శాంతింపజేయడానికే క్షారములు. అందుకే వారంటారు, మీరు గుటక చొప్పున నీటిని త్రాగితే, అంటే సిప్ చేస్తూ నీటిని త్రాగితే లాలాజలం ఎక్కువగా లోనికి పోతుంది. ఆమ్లములను శాంతింపజేయడానికి అది ఎంతగానో ఉపకరిస్తుంది. అందుకే మీ కడుపు న్యూట్రల్గా ఉంటుంది. మీ జీవితం ఎటువంటి రోగమూ ఏ మందులు లేకుండా 100-150 సంవత్సరాలు హాయిగా జీవించగలుగుతారు. అందుకే నీటిని ఒక గుటక తరువాత ఇంకో గుటక చొప్పున తాగండి. ఒకేసారి గటగటా త్రాగడం వల్ల లాలాజలం నీటితో సక్రమంగా కలవలేదు. దానితో జీర్ణాశయానికి చేరిన నీటి యొక్క అంతిమ రూపం కేవలం నీరుగా మిగిలిపోతుంది. కనుక అది ప్రభావవంతంగా ఆ కడుపులోని ఆమ్లములను న్యూట్రల్ అవస్థకు తీసుకురాలేకపోతుంది. నిజానికి నీరు కూడా ఆమ్లతత్వాన్ని తగ్గిస్తుంది. ఎందుకంటే ఆమ్లంలో నీటిని కలిపితే ఆమ్లం యొక్క తీవ్రత తగ్గుతుంది. అయితే క్షారముతో కలిసినప్పుడు ఆమ్లం యొక్క తీవ్రత అద్భుతంగా తగ్గుతుంది. వాగ్భటులు తరువాత చెబుతున్నారు, ఈ భావం మీకందరికీ చాలా ఉపయుక్తమైనటువంటిది. వారంటున్నారు, నీటిని సిప్ చేస్తూ త్రాగేవారు జంతువులు నీరు త్రాగే విధానాన్ని చూడాలి. పిచ్చుక నీటిని ఎలా త్రాగుతుందో గమనించాలి. పిచ్చుక ఒక్క డ్రాప్ తీసుకుంటుంది. మీరు గమనించండి, పిచ్చుక ఒక్క డ్రాప్ తీసుకుని దానిని తరువాత ఇలా క్రమంగా నెమ్మదిగా లోనికి తీసుకుంటుంది. ఆ తరువాత రెండవ డ్రాప్ తీసుకుంటుంది. అలా త్రాగుతుంది. అలాగే కుక్క కూడా నీటిని చప్పరించి త్రాగుతుంది. సింహం కూడా నీటిని చప్పరిస్తూ త్రాగుతుంది. ఎక్కువగా జంతువులు నీటిని ఆ విధంగానే త్రాగుతాయి. ఆ జంతువులు మనకంటే ఆరోగ్యవంతంగా ఉంటాయి. దేనికి డయాబెటీస్ లేదు, ఏది ఓవర్వెయిట్ లేదు. అవును, దేనికి డయాబెటీస్ లేదు, దేనికి స్థూలకాయం లేదు, దేనికి మోకాళ్ల నొప్పులు లేవు, ఏ సమస్యలు లేవు. ఎందుకంటే వాటికి నీటిని త్రాగే విధానం తెలుసు. వాగ్భటుణ్ణి ఖచ్చితంగా అనుసరించే శిష్యులు ఈ జంతువులన్నీ. ఏమీ చెప్పకపోయినా, ఏమీ వినకపోయినా. కాబట్టి మీరూ అలా చేయండి. వాగ్భటులంటారు, నీటిని కొద్దిగా తీసుకోండి. పిచ్చుక ఒక నీటి చుక్కను తీసుకుని దాన్ని నోటిలో ఇలా తిప్పుతుంది కదా, అలాగే మీరు కూడా ఒక గుటక నీటిని తీసుకుని నోటిలో తిప్పి ఆ తరువాత మింగండి. తరువాత మరికొంత నీటిని నోటిలోకి తీసుకోండి, త్రాగండి. ఆ తరువాత మళ్లీ మరికొంత నీటిని నోటిలోకి తీసుకోండి, మళ్లీ మింగండి. ఈ విధంగా చేయడం వల్ల నోటిలో అటూ ఇటూ ఉన్న లాలాజలమంతా నీటితో కలిసి లోనికి పోతుంది. ఇప్పుడు వారంటారు, ఈ పద్ధతిలో నీటిని త్రాగేవారికి ఏ రోగాలు వచ్చే అవకాశం లేదు. అంటే మీకు ఏ రోగాలు రాకుండా ఒక మందు. అప్పుడు నేను ఈ ఎక్స్పెరిమెంట్ మొదలుపెట్టాను 6 సంవత్సరాల క్రితం. వాగ్భటుని సాహిత్యాన్ని నేను చదవడం ప్రారంభించింది 6 సంవత్సరాల క్రితమే. 3 సంవత్సరాలు చదవడానికి పట్టింది, 3 సంవత్సరాలు అర్థం చేసుకోవడానికి పట్టింది. నేనిలా చేసి చూశాను. నాకు పరిచయమున్న కొందరు రోగులను కూడా ఇలా చేయమన్నాను. చూడు బాబూ, ఇలా చేయడం వల్ల జరిగే నష్టమైతే ఏమీ లేదు.
అని ఇలా ప్రయత్నించమన్నాను. మీరు వింటే ఆశ్చర్యపోతారు. నా మిత్రుడొకాయన, ఆయన శరీరం బరువు చాలా ఎక్కువగా ఉండేది. ఆయన నీటిని సిప్ సిప్ చేస్తూ త్రాగడం మొదలుపెట్టాడు. అలాగే భోజనం చేసిన గంటన్నర తరువాతే నీటిని త్రాగడం. ఈ 2 సూత్రాల వల్లనే వారి బరువు మొదటి కంటే సగానికి తగ్గింది. ఒకతను నాకెంతో సన్నిహితుడు. తననెప్పుడైనా మీకు చూపిస్తాను. తను 140 కిలోల బరువుండేవాడు. నీటినిలా త్రాగడం మొదలుపెట్టి దాదాపు 1.25 సంవత్సరాలైంది. ఇప్పుడు దాదాపు 1.5 సంవత్సరమైంది. ఇప్పుడతని బరువు 70 కిలోలు. ఏ మందూ తీసుకోకుండా, ఆహారంలో ఏ మార్పు చేయకుండా, కేవలం నీటిని త్రాగే పద్ధతి మార్చుకోవడం వల్ల. తరువాత నేను డాక్టర్లతో మాట్లాడి చూశాను. ఏమిటి ఇందులోని రహస్యమని. వారన్నారు, ఇది సరళమైన విషయం. ఈ లాలాజలముంది కదా, ఇది లోకంలో అత్యుత్తమమైన ఔషధం. దానిలో అత్యధికంగా మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్నాయి. మీరు జంతువులను చూసే ఉంటారు. వాటికి ఎప్పుడైనా ఎక్కడైనా దెబ్బ తగిలితే అవి ఆ దెబ్బను నాకుతూ తగ్గించుకుంటాయి. ఎందుకంటే ఆ లాలాజలం ఒక మెడిసిన్. అదే మనుషుల లాలాజలంలోనూ ఉంది. వారన్నారు, ఏ పురుషులు స్త్రీలు ఎవరైతే లాలాజలాన్ని పూర్తిగా లోనికి తీసుకోలేకపోతున్నారో వాళ్లు చాలా దురదృష్టవంతులు. ఉదాహరణకు తంబాకు తినేవారు. వారు ఉమ్మివేస్తూనే ఉంటారు, మళ్లీ మళ్లీ ఊస్తూనే ఉంటారు. గుట్కా తినేవారు, మావా తినేవారు ఉమ్ముతూనే ఉంటారు. కనుక డాక్టర్లంటారు, వారు జీవితంలో అత్యంత విలువైన పదార్థాన్ని ఉమ్మివేస్తున్నారు. దానిని తయారు చేయడానికి భగవంతుడు మీ నోటిలో 1,00,000 గ్రంథులనుంచాడు. మీకు తెలుసా, ఈ లాలాజలం పుట్టడానికి 1,00,000 గ్రంథులు పనిచేస్తూ ఉంటాయి. 1,00,000 గ్రంథులు రాత్రింబవళ్లూ మీకోసం లాలాజలం ఉత్పత్తి చేస్తూ ఉంటే మీరు గుట్కా తిని దానిని ఉమ్మివేస్తూ ఉంటారు. అలా రోడ్లనెలాగూ పాడు చేస్తారు, మిమ్మల్ని మీరు అంతకంటే ఎక్కువగా పాడు చేసుకుంటారు. కనుక మీలో ఎవరైనా లాలాజలాన్ని ఉమ్మివేసేవారుంటే అలా ఉమ్మివేసేవారు వాగ్భటుల డిక్షనరీలో లేరు. వారంటారు, ఒకే కండిషన్లో మీరు ఉమ్మివేయవచ్చు, అది కఫం బాగా పెరిగినప్పుడు. అప్పుడు మాత్రమే, అంతే. అప్పుడు తప్ప మరి ఎప్పుడూ మీరు ఉమ్మివేయడానికి అనువైన కండిషనే లేదు. కాని ఇక్కడ ఏమాత్రం కఫం పెరగకపోయినా ఆ తంబాకు తిని గుట్కా తిని ఊస్తూనే ఉన్నారు. ఇలా ఉమ్మివేయడం ఎంతో నష్టదాయకం. గుట్కా తంబాకులు ఎలాగూ నష్టం చేసేవే, అంతకంటే ఎక్కువగా ఊయడం. కాబట్టి మీరు ఉమ్మివేయకండి. మీరడగవచ్చు, మరి తాంబూలం వేసుకుంటే? తాంబూలం వేసుకునే నియమాన్ని వారు చెప్పారు. ఇది వాగ్భటులు మైక్రో లెవెల్లో చేసే కాల్క్యులేషన్. వారంటారు, తాంబూలం వేసుకోండి, అయితే అందులో కాచు వేసుకోకండి. కాచు వేసుకోకుండా తాంబూలం వేసుకుంటే మీరిక ఉమ్మివేసే అవసరమే లేదు. ఎందుకంటే ఇక మీరు తినేది సున్నము. అది కాల్షియం, అది లోపలికి వెళుతుంది. ఆ కాల్షియం ఎటువంటి అద్భుతమైన క్రియలు చేస్తుందో మీకు రేపు చెబుతాను నేను. వారంటారు, తాంబూలం వేసుకున్నా ఉమ్మివేయకూడదు. అదే తాంబూలంలో కాచు ఉంటే ఉమ్మివేయక తప్పదు గనుక కాచు లేకుండా తాంబూలం వేసుకోవాలి. మన పూర్వీకులు కాచు లేకుండా, తంబాకు కాకుండా కేవలం సున్నంతో వేసిన తాంబూలాన్ని వేసుకునేవారందరూ ఈ వాగ్భటుని అనుచరులే. అందుకే వారంటారు, తమలపాకులు వేసుకున్నా ఊయకూడదు. తాంబూలంతో వచ్చేది లాలాజలంతో పాటుగా లోనికి వెళ్ళాలి. ఎందుకంటే తమలపాకు, సున్నము రెండూ మెడిసినే. ఒకటి వాతనాశకం, మరొకటి పిత్తనాశకం. ఇంకా కఫాన్ని కూడా నాశనం చేస్తుంది. తమలపాకు పిత్తము ఇంకా కఫము రెండిటినీ అంతం చేస్తుంది. సున్నము వాతాన్ని అంతం చేస్తుంది. కనుక వారంటారు, వాతాన్ని ఎలాగూ సున్నం అంతం చేస్తుంది, పిత్తాన్ని కఫాన్ని తమలపాకు అంతం చేస్తుంది. ఇలా వాత పిత్త కఫాలు మూడూ అంతం కావడం వల్ల తాంబూలం వేసుకోవడం వల్ల జీవితాంతం రోగరహితులుగా ఉండవచ్చు అని. కనుక మీరు నీటిని గుటక చొప్పున త్రాగాలి. మీలోని లాలాజలమంతా లోనికి వెళ్లే విధంగా. అలాగే నీటిని చిన్నపిల్లల్లా
నోటిలో త్రిప్పాలి. పిల్లలెప్పుడూ చేస్తూ ఉంటారు కదా, అది చాలా మంచి క్రియ. సరేనా? ఇక ముందుకెళదాం. తరువాత చెబుతారు వాగ్భటులు, నీళ్లు ఎప్పుడు త్రాగినా చల్లటి నీళ్లు త్రాగకూడదు. ఈరోజు నేను చెప్పే ఈ సూత్రాలన్నీ కడుపును ఆరోగ్యంగా ఉంచేందుకే. నీళ్లు ఎప్పుడు త్రాగినా చల్లటి నీళ్లు త్రాగకూడదు. మరి ఎటువంటి నీళ్లు త్రాగాలి? మీ శరీరం యొక్క ఉష్ణోగ్రతను చూసుకుని అదే ఉష్ణోగ్రత కలిగిన నీటిని త్రాగాలి. అంటే మీ శరీరం యొక్క ఉష్ణోగ్రతతో సమమైన ఉష్ణోగ్రత కలిగిన నీటిని మాత్రమే త్రాగాలి. అంటే గోరువెచ్చని నీరు త్రాగాలి. గోరువెచ్చని అన్న శబ్దాన్ని ఉపయోగిస్తారు. కనుక మనం త్రాగే నీటి యొక్క ఉష్ణోగ్రత ఎప్పటికీ మన శరీరం యొక్క ఉష్ణోగ్రత కంటే తక్కువగా ఉండకూడదు. అలా జాగ్రత్త పడాలి. శరీరం యొక్క ఉష్ణోగ్రత 37 డిగ్రీలు. 37 డిగ్రీల నీటిని మీరు తీసుకుంటే అది గోరువెచ్చగానే ఉంటుంది. అది రూమ్ టెంపరేచర్ కంటే ఎక్కువగా ఉంటుంది, బాడీ టెంపరేచర్తో సమంగా ఉంటుంది. అటువంటి నీరు త్రాగాలి. గోరువెచ్చగా ఉన్న నీరే త్రాగాలి. ఎందుకు? ఇప్పుడు మనసులో ఈ ప్రశ్న ఉదయిస్తుంది. మేము చల్లటి నీళ్లు త్రాగుతాం, ఫ్రిడ్జ్లో నీళ్లు త్రాగుతాం, మంచు ముక్కలు వేసిన నీళ్లు త్రాగుతాం. వాగ్భటులు ఈ విషయాన్ని ఎంతో చక్కగా వివరిస్తారు. నేను ఆధునిక విజ్ఞాన శాస్త్రాన్ని కూడా జోడించి ఈ విషయాన్ని మీకు వివరిస్తాను. మీరు చల్లటి నీళ్లు త్రాగారనుకోండి, ఆ నీరు నేరుగా పొట్టలోకి చేరుతుంది, పొట్టను చల్లబరుస్తుంది. దేని లక్షణం ఎలా ఉంటే అదే పని చేస్తుంది కదా. మంచు లక్షణం చల్లబరచడం. మంచు ముక్కలు వేసిన నీటిని మీరు త్రాగుతున్నారు. దానితో మంచు యొక్క స్వభావం నీటిలోకి వచ్చింది. ఇప్పుడు ఆ నీరు పొట్టను చల్లబరుస్తుంది. మరి నీరు పొట్టను చల్లబరిస్తే, నీటి యొక్క ప్రభావం వల్ల కడుపు చల్లబడితే శరీరం కూడా చల్లబడుతుంది. ఎందుకంటే శరీరంలోని అవయవాలన్నీ పొట్టతోటే మేళవించబడి ఉంటాయి. అది మీ హార్ట్ అయినా, కిడ్నీ అయినా, లివర్ అయినా. అలా శరీరమే చల్లబడిపోతే ఇక గోవిందా గోవింద, యమదర్శనం తప్పదు. ఇక ఇక్కడ మీకు నూకలు చెల్లినట్లే. కనుక చల్లటి నీరు త్రాగితే ఆ చల్లటి నీరు వెళ్లి కడుపును చల్లబరిస్తే ఆ చల్లబడిన కడుపు తక్కిన అవయవాలన్నింటినీ చల్లబరుస్తుంది. దానితో మృత్యువు ప్రాప్తిస్తుంది. కనుక ఎప్పటికీ చల్లటి నీళ్లు త్రాగకూడదు. ఒక విశ్లేషణ. రెండవ విశ్లేషణ, మీరు చల్లటి నీళ్లు త్రాగారనుకోండి, మీ కడుపు జీవించి ఉండడం అంటే అర్థం ఫంక్షనల్గా ఉండడం. అప్పుడు వెంటనే ఆ కడుపు ఆ నీటిని వేడి చేయడంలో నిమగ్నమవుతుంది. మీ జఠరస్థానముంది కదా, అది వెంటనే ఆ నీటిని వేడి చేయడానికి ప్రయత్నిస్తుంది. ఆ నీటిని వేడి చెయ్యడానికి దానికి అదనపు శక్తి యొక్క అవసరం ఉంటుంది. ఆ అదనపు శక్తి దానికి రక్తం నుంచి లభించాలి. కనుక శరీరంలోని మిగతా అవయవాల రక్తమంతా పొట్ట మీద కేంద్రీకృతమవుతుంది. కొద్దిసేపటి వరకు శరీరంలో మిగతా భాగాలలో ఉన్న రక్తమంతా పొట్ట మీద కేంద్రీకృతం కావడం వల్ల ఆయా భాగాలలో జరుగవలసిన రక్త సరఫరా తగ్గుతుంది. ఇప్పుడు గుండె యొక్క రక్తం కడుపు దగ్గరికి వచ్చిందనుకోండి, మెదడు యొక్క రక్తం కడుపు దగ్గరికి వచ్చిందనుకోండి, మొట్టమొదట మెదడు యొక్క రక్తమే కడుపు దగ్గరికి వస్తుంది. ఎందుకంటే గ్రావిటీ ఫోర్స్ ఉంది కదా, అది పనిచేస్తుంది. దానితో బ్రెయిన్ యొక్క రక్తం మొట్టమొదట కడుపు దగ్గరికి వస్తుంది. తరువాత గుండె యొక్క రక్తం వస్తుంది. అలాగే మిగతా అవయవముల రక్తమంతా కడుపు వైపుకు సరఫరా అవుతుంది. ఇలా తక్కిన అంగాలకు తగినంత రక్త సరఫరా లేక రక్త సరఫరాలో లోటు వస్తుంది. ఇలా లోటు రావడం నిరంతరం జరుగుతూ ఉంటే, మీరు మళ్లీ మళ్లీ చల్లటి నీళ్లు త్రాగుతూ ఉంటే, ఇలా తక్కిన అవయవాల నుంచి రక్త సరఫరా నిరంతరం కడుపు వైపుకు జరుగుతూ ఉంటే, ఎప్పుడో ఒకరోజు ఆ అవయవాలు పనిచేయడమే మానేస్తాయి. ఎందుకంటే వాటికి తగినంత రక్త సరఫరాయే లేదు. ఆ అవయవాలు పనిచేయడం ఆపేస్తే బ్రెయిన్ హ్యామరేజ్ వస్తుంది. ఆ అవయవాలు పనిచేయడం ఆపేస్తే పారాలిసిస్ వస్తుంది. ఆ అవయవాలు పనిచేయడం ఆపేస్తే హార్ట్ అటాక్ వస్తుంది. మరి ఈ రోగాలన్నిటినీ ఎందుకు పిలుస్తారు చల్లటి నీరు త్రాగుతూ? అందుకే చల్లటి నీరు త్రాగకండి. వాగ్భటులు చెప్పిన ఈ సిద్ధాంతాన్ని నేను నా జీవితంలో ప్రత్యక్షంగా చూశాను. ప్రపంచంలో కొంతమంది పూర్తిగా చిల్డ్ వాటర్ త్రాగుతారు. అమెరికాలో, యూరోప్లో ఎక్కువ మంది చిల్డ్ వాటర్ త్రాగుతారు.
నీటిని ఫ్రిడ్జ్లో ఉంచుతారు. అది అలా 4-5 రోజులుంటుంది. బాగా చల్లబడిపోతాయి. ఆ పైన మంచు ముక్కలు వేస్తారు. ఆ తరువాత త్రాగుతారు. అంత చల్లటి నీళ్లు త్రాగుతారు. వారి విషయంలో ఏం పరిణామం చూశాను నేను? వారు ఇంత చల్లటి నీళ్లు త్రాగడం వల్ల వారు ఉదయమే టాయిలెట్కు వెళ్లారంటే గంటల తరబడి బయటికి రారు. ఒక్కోసారి 2 గంటలైనా బయటికి రారు. లోపలే కూర్చుని ఉంటారు. ఇంతసేపు టాయిలెట్లో ఏం చేస్తున్నారని మీరు వారిని అడిగారనుకోండి, న్యూస్ పేపర్ చదువుతున్నామంటారు, మ్యాగజైన్ చదువుతున్నామంటారు. ఎందుకు చదువుతున్నారు? టాయిలెట్ రూమ్ ఉన్నది న్యూస్ పేపర్ చదవడానికి కాదు కదా. వారంటారు టాయిలెట్ కానే కాదు, స్టూల్ పాస్ కానే కాదు, విరేచనం రానే రాదు. ఇక ఏం చేయమంటారు? ఒక్కొక్కసారి వారక్కడ కూర్చుని ఎంతగా ఇబ్బంది పడిపోతూ ఉంటారంటే ఆ ఊ అంటూ రకరకాల చప్పుళ్లన్నీ చేస్తుంటారు. కాని అయినా వారికి విరేచనం కాదు. ఇక వారు పాటలు మొదలు పెడతారు. నా కలల రాణి నువ్వెప్పుడొస్తావనుకుంటూ. అది రానే రాదు. ఇంకా బాగా ఇబ్బంది పడుతున్నప్పుడు వారింకో పాట ఎత్తుకుంటారు. ఒక్కసారి రా 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 అనుకుంటూ. అయినా రాదది. ఇది సమస్య. నేను చెప్పదలుచుకున్నదేమిటంటే, బాగా చల్లటి నీరు త్రాగేవారికి వచ్చే రోగం కాన్స్టిపేషన్, మలబద్ధకం, కోష్ఠబద్ధత. కాన్స్టిపేషన్ అంటే అర్థం మీ ఇంటెస్టైన్ ఉంది కదా, లార్జ్ ఇంటెస్టైన్, అది పూర్తిగా కుంచుకుపోతుంది. అది ఉండవలసినట్లు కాకుండా పూర్తిగా కుంచుకుపోతుంది. ఇది చల్లనీటి ప్రభావం. మీ లార్జ్ ఇంటెస్టైన్ అలా అయిపోయిందంటే మీ జీవితం కూడా కుంచుకుపోతుంది. అందుకే ఎప్పుడూ చల్లటి నీరు త్రాగకండి. మొన్న నేను మీకొక విషయం చెప్పాను, ఫ్రిడ్జ్లో ఉంచిన ఏ పదార్థమూ తీసుకోవద్దని. ఈ నీరు కూడా ఆ కోవకే చెందుతుంది. ఫ్రిడ్జ్లో ఉంచిన నీటిని ఎప్పుడూ త్రాగకండి. ఐస్ ముక్కలు వేసిన నీటిని ఎప్పుడూ త్రాగకండి. ఐస్ క్రీం ఎప్పుడూ తినకండి. ఎందుకంటే అది కూడా చల్లటిదే. మీకు వినయపూర్వకంగా నేను మరొక విషయం చెబుతాను. నిజానికి ఈ విషయం తరువాత వస్తుంది. వాగ్భటాచార్యులంటారు, 2 విరుద్ధములైన పదార్థాలను ఒకేసారి ఎప్పటికీ తినకూడదు. కనుక వేడి భోజనము, చల్లటి ఐస్ క్రీం ఒకేసారి ఎప్పుడూ తినకండి. సాధారణంగా నేను పెళ్లిళ్లకు, శుభకార్యాలకు వెళుతూ ఉంటాను. అక్కడ నేను చూస్తూ ఉంటాను, వేడివేడి భోజనం పెడతారు, చివర్లో ఐస్ క్రీం తినిపిస్తారు. సర్వనాశనం. మనల్ని పిలిచి పిలిచి మరీ సర్వనాశనం చేయడం. ఇన్విటేషన్ ఇచ్చి మరీ పిలుస్తారు, రండి మా దగ్గరికి అతిథులుగా అని చెప్పి వేడివేడి భోజనాన్ని తినిపించి చివరికి చల్లటి ఐస్ క్రీం తినిపిస్తారు. ఇప్పుడే చావండి లేదా కొద్దిగా త్వరగా చావండి అని. ఈ రోజుల్లో ఇటువంటి ఆతిథ్యం మన దేశంలో కొనసాగుతూ ఉంది. పూర్వం అతిథి దేవోభవ అనేవారు. ఇప్పుడు అతిథి వైరీభవ అంటున్నారు. కనుక ఈ చల్లబడడానికి సంబంధించిన విషయాన్ని కూడా మీకీరోజు జోడించాను. నిజానికి ఇది ఎల్లుండి రాబోతుంది. కనుక మీరు మీ జీవితంలో ఈ నియమాలను తప్పకుండా పాటించండి. సూత్రాలను తప్పకుండా అనుసరించండి. నీటిని ఎప్పుడూ సిప్ సిప్ చేస్తూ త్రాగాలి. చల్లటి నీటిని ఎప్పటికీ త్రాగకూడదు. భోంచేసిన గంటన్నర తరువాత నీటిని త్రాగాలి. ఇప్పుడు 4వ సూత్రం, ఈరోజు చెప్పే చివరి సూత్రం. వాగ్భటాచార్యులంటారు, ఉదయం పూట మీ దైనందిక జీవితం ప్రారంభమైనప్పుడు, అంటే ఉదయమే మీరు నిద్రలేచినప్పుడు, అప్పుడే కదా మీకు రోజు ప్రారంభమయ్యేది. వారంటారు, రోజు యొక్క ప్రారంభంలో మొట్టమొదటగా నీటిని త్రాగాలి. రోజు ప్రారంభంలో మొట్టమొదట నీటిని త్రాగాలి అంటే ఉదయం నిద్ర లేవగానే నీటిని త్రాగాలి. ఆయుర్వేద పరిజ్ఞానం ఉన్నవారు, వైద్యులు దీనిని ఉషాపానం అంటారు. ఉషాపానమంటే ఉదయం లేవడంతోటే నీటిని త్రాగడం, మొట్టమొదట నీటిని త్రాగడం. పళ్ళు కూడా తోముకోకుండా నీటిని త్రాగడం, ముఖం కడుక్కోకుండా నీటిని త్రాగడం, పుక్కిలించి కూడా ఊయకుండా నీటిని త్రాగడం. ఒకవేళ మీరు ఉదయం లేవడంతోటే నీటిని త్రాగలేకపోతే రాత్రి పడుకునే ముందే పుక్కిలించి శుభ్రం చేసుకోండి నోటిని, లేదు పళ్ళు తోముకొని పడుకోండి. ఉదయం లేవడంతోటే నీటిని త్రాగండి. ఎందుకు? కారణమేమిటి?
కారణమేమిటంటే రాత్రంతా మీరు పడుకున్నప్పుడు శరీరంలోని క్రియలన్నీ పూర్తిగా శిథిలమవుతాయి. కాని ఈ లాలాజలం తయారయ్యే క్రియ మాత్రం ఎక్కువగా శిథిలం కాదు, అదలాగే కొనసాగుతూ ఉంటుంది. కనుక రాత్రంతా మీరు లాలాజలాన్ని ఉత్పత్తి చేస్తూనే ఉన్నారు. అది నోటిలో రకరకాల ప్రదేశాల్లో నిల్వ ఉంటుంది. అది లోపలికి వెళ్లవలసిన అవసరం ఉంది, ఎందుకంటే అది చాలా విలువైనది. వాగ్భటులంటారు, బ్రహ్మముహూర్తంలోని లాలాజలమేదైతే ఉందో అది తక్కిన అన్ని సమయాలలోని లాలాజలం కంటే చాలా విలువైనది. కాబట్టి ఉదయమే ఏ లాలాజలమైతే సిద్ధంగా ఉందో ఇది లోనికి వెళ్లవలసిన అవసరం ఉంది. కనుక ప్రాతకాలంలో నిద్ర లేవడంతోటే పుక్కిలించి కూడా ఊయకుండా మంచినీళ్లు త్రాగాలి. దీనినే ఉషాపానమంటారు. కాబట్టి ఉదయం లేవడంతోటే నీళ్లు త్రాగండి. ఎంత పరిమాణంలో త్రాగాలి? వారు 1 నుంచి 1.25 లీటర్ వరకు పరిమాణం తెలియజేశారు వయస్కుల కోసం. వయస్కులు అంటే 18 నుంచి 60 సంవత్సరాల మధ్య వయసువారు. 1 నుంచి 1.25 లీటర్ వరకు. ఇంకా 18 కంటే తక్కువ వయసున్నవారు 30 లీటర్ అంటే 750 గ్రాములు. అలాగే 60 ఏళ్ల పైబడిన వారి విషయంలో కూడా 750 గ్రాములు. 750 గ్రాములంటే కనీసం 2 గ్లాసులు. వయసు మీరిన వారి కోసం కనీసం 2 గ్లాసులు. ఎలా త్రాగాలో నేను చెప్పాను. అది గుటక తరువాత గుటక సిప్ సిప్ చేస్తూ త్రాగాలి. నోటిలో నీటిని తిప్పుతూ తిప్పుతూ త్రాగాలి. వాగ్భటులు ఈ మాట అన్నారు కదా, ఉదయం పూట లాలాజలం చాలా విలువైనది అని. దీనిపై నేను గత 6 నెలలు సంవత్సరంగా ఒక ఎక్స్పెరిమెంట్ చేశాను. ఎంతో మంది డయాబెటీస్ పేషెంట్స్ ఉన్నారు. డయాబెటీస్ పేషెంట్స్ విషయంలో మీకు తెలుసు, వారికేదైనా గాయమైతే అది త్వరగా మానదు. నా దగ్గర 8-10 మంది డయాబెటీస్ పేషెంట్స్ ఉన్నారు. వారి పరిస్థితి దాదాపు అటువంటిదే. డయాబెటీస్ పెరిగిన కారణంగా వారికి వచ్చిన పుండు, కురుపు తగ్గకపోగా మరింత పెరుగుతూ పోయేది. నేను వారి చేత హోమియోపతి మందులు మానిపించాను. నేను వారితో అన్నాను, బాబూ, వాగ్భటులన్నారు ఉదయం పూట లాలాజలం చాలా విలువైనదని, కాబట్టి మీరు ఉదయం లేస్తూనే ఆ లాలాజలాన్ని పుండుపై రాసి చూడండి. అద్భుతం! 15 నుంచి 20 రోజుల్లోనే దెబ్బ మానడం ప్రారంభమైంది. 3 నెలల్లో పూర్తిగా మానిపోయింది. నా దగ్గర గ్యాంగ్రెయిన్ పేషెంట్ ఒక ఆయనుండేవారు. ఆయనకు గ్యాంగ్రెయిన్ రావడంతో డాక్టర్ అనేవారు, ఇతని కాలు తీయక తప్పదు అని, మరొక మార్గమే లేదు అని. పాపం ఆ పేషెంట్ సంవత్సరం పాటు కేవలం లాలాజలాన్ని వ్రాసే తగ్గించుకున్నాడు. అప్పుడు నాకర్థమైంది, జంతువులు మనకంటే తెలివిగలవని. దెబ్బ తగలడంతోటే అవి నాకడం మొదలు పెడతాయి. నేను మరో ఎక్స్పెరిమెంట్ చేశాను. నా దగ్గర కొందరు చిన్నపిల్లలున్నారు. వాళ్లకి చిన్నతనంలోనే కళ్ళజోడొచ్చింది. వారి తల్లిదండ్రులెంతో బాధపడుతూ ఉండేవారు. వీరు చిన్న చిన్న పిల్లలు, వీరికింత లావులావు కళ్లద్దాలున్నాయి, ఇవి ఎట్లా పోతాయా అని. నేను వారికీ ఇదే నేర్పించాను. చూడండి, పొద్దున్నే నిద్రలేవండి, అప్పుడు ఉమ్మిని కంటిలో పెట్టుకోండి, కాటుకల. ఆ పిల్లలు దానితో మొదలుపెట్టారు. పిల్లలు చాలా సరళంగా ఉంటారు, నిష్కపటులై ఉంటారు. దానితో వారు చెప్పినది వెంటనే చేయడం ప్రారంభించారు. మీరు ఆశ్చర్యపోతారు, కళ్లజోళ్లు అవసరం లేకుండా పోయింది, కేవలం ఈ లాలాజలాన్ని ఉపయోగించడం వల్ల. మీలో కూడా కళ్లద్దాలున్నవారు ఇలా చేసి చూడవచ్చు. భేదమేమిటంటే పిల్లలకు వాటి అవసరం త్వరగా పోయింది, మీకు కొద్దిగా ఆలస్యం కావచ్చు, కానీ కళ్లజోడు అవసరం పోవడం మాత్రం ఖాయం. వయసు పెరిగితే ఎక్కువ రోజులు చేయవలసి ఉంటుంది. అదే చిన్న వయసు వారైతే త్వరగా నయమవుతుంది, అంతే తేడా. కంటి చూపు మెరుగుపడాలంటే ఉదయం పూటే నోటిలోని ఉమ్మిని కాటుకల కంటికి పెట్టుకోండి. మీకు మరో విషయం చెబుతాను. ఒక వ్యాధి ఉంది, దాని పేరు కంజక్టివైటిస్, కళ్లకు సంబంధించిన వ్యాధి. ఆ వ్యాధి వల్ల తరచుగా కళ్ళు ఎర్రబడిపోతూ ఉంటాయి, ఎంతగానో మంట పెడుతూ ఉంటాయి, కళ్ల నుంచి రక్తం కారినట్లుగా ఉంటుంది. మీరు దానికోసం ఏ విధమైన ఆయుర్వేదం మందు తీసుకున్నా 3 నుంచి 4 రోజుల్లో తగ్గిపోతుంది.
కాని ఈసారి మీకది వస్తే మీరేం చేస్తారంటే ఉదయం లేవడంతోటే నోటిలోని లాలాజలాన్ని కంట్లో పెట్టుకోండి. 24 గంటల్లో అసలా వ్యాధి ఎక్కడికి పోయిందో తెలీదు. 24 గంటల్లోనే నయమైపోతుంది. కంజెక్టివైటిస్. అలాగే పిల్లల్లో చిన్నతనం నుంచే కంటికి సంబంధించిన సమస్యలేమైనా ఉంటే, ఇప్పుడు ఉదాహరణకు నా దగ్గర ఒక 8 ఏళ్ల కుర్రాడున్నాడు. తన ట్రీట్మెంట్ చేస్తున్నాను నేను. తన కళ్ళు వంకరగా ఉంటాయి. దానితో తను చూసేదొకటైతే తనకు కనిపించేదొకటి. అలా ఉంటాయి. అతని తల్లిదండ్రులు పేదవారు. వారు ఆపరేషన్ ఖర్చులు భరించలేరు. ఆ పిల్లవానిపై నేను ఇదే ప్రయోగం చేస్తున్నాను. దాదాపు 4-4.5 నెలలయింది. దానితో అతని కళ్లలోని వంకర, మనం తెలుగులో అంటాం కదా మెల్లకన్ను, తన మెల్లకన్ను క్రమక్రమంగా సరి అవుతూ వచ్చింది. ఇప్పుడు తన కంటి గుడ్లు కంటిలో పూర్తిగా మధ్యలో సెట్ అవుతూ ఉన్నాయి. దానితో నాలో ఆసక్తి మరింత పెరిగింది. నేను ఢిల్లీలోని ఒక శాస్త్రజ్ఞుణ్ణి అడిగాను, ఈ లాలాజలంలో ఏముందసలు? యాక్చువల్గా ఇందులోని యాక్టివ్ ఇంగ్రీడియంట్ ఏమిటి అంటే తానన్నాడు, బాబూ, ఎన్ని యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ మట్టిలో ఉన్నాయో అవన్నీ ఇందులో ఉన్నాయి. నేను మీకు చెప్పినట్లుగా మట్టిలో 18 రకాల యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. లాలాజలంలో కూడా అవన్నీ ఉన్నాయి. అందుకే లాలాజలం దేహం కోసం చాలా విలువైనది. అది అమూల్యమైనది. కాబట్టి దానిని అనవసరంగా వ్యర్థం చేయకండి. దానితో ఎన్నో రోగాలు నయం చేయవచ్చు. మీకు మరో 2-3 విషయాలు చెబుతాను. దానితో ఇంకా ఏ వ్యాధులు నయం చేయవచ్చు. మీ శరీరం మీద ఏదైనా గాయం కారణంగా ఏవైనా మచ్చలేర్పడ్డాయనుకోండి. ఉదాహరణకు కాలడం. కాలినప్పుడు అక్కడ మచ్చ ఏర్పడుతుంది కదా. ఉదయమే నిద్రలేచిన వెంటనే లాలాజలాన్ని తీసుకుని దానిమీద వ్రాయడం మొదలుపెట్టండి. 6-7 నెలల్లో ఆ మచ్చ పూర్తిగా మటుమాయమవుతుంది. కాలిన మచ్చలు. అలాగే శరీరంలో మరెక్కడైనా తెల్లమచ్చలు రావడం, నల్లమచ్చలు రావడం, లేదు మరే విధమైనటువంటి మచ్చలైనా రావడం జరిగితే, ఇప్పుడు ఎగ్జిమా వచ్చిందనుకోండి. దారుణమైన రోగం గురించి చెబుతున్నాను. ఎగ్జిమా వచ్చిందనుకోండి. ఎగ్జిమాపై రోజూ లాలాజలం రాయండి, మాలిష్ చేస్తూ ఉండండి. 6-7 నెలల్లో చూడండి పూర్తిగా నయమవుతుంది. ఇంకా ఎగ్జిమా కన్నా దారుణమైన రోగం సోరియాసిస్. అది కూడా నయమవుతుంది ఈ లాలాజలంతో. అయితే తేడా ఏమిటంటే సంవత్సరం పాటు చేయవలసి ఉంటుంది. ఉచితమైన చికిత్స, పైసా ఖర్చు లేకుండా. వాగ్భటాచార్యుడు చెప్పిన చికిత్సా విధానాలన్నీ కూడా ఉచితంగా, పైసా ఖర్చు లేకుండా చేయగలిగేవి. ఎక్కడికో బయటికి వెళ్లవలసిన పనే లేదు. కాబట్టి మీరు స్కిన్ డిసీజెస్ పై దీని ఎక్స్పెరిమెంట్ చేయవచ్చు. కంటి సమస్యలపై దీని ఎక్స్పెరిమెంట్ చేయవచ్చు. శరీరంలో ఎక్కడైనా గాయమై వ్రణం ఏర్పడితే ఆ విషయంలో కూడా మీరు ఈ ఎక్స్పెరిమెంట్ చేసి చూడవచ్చు. కురుపులు, చీము పొక్కులపై కూడా మీరు ఈ ఎక్స్పెరిమెంట్ చేసి చూడవచ్చు. నేను ఈ 4 విషయాల్లోనూ ఈ ఎక్స్పెరిమెంట్స్ చేసి చాలా మంచి రిజల్ట్స్ పొందాను. మీరు కూడా చేసి చూడండి, మీకు మంచి రిజల్ట్స్ వస్తాయి. అయితే మీరు చేయవలసిందల్లా ఇతరులకు కూడా చెబుతూ పొండి. మీరు మీ దుఃఖాన్ని తగ్గించుకుని ఇతరుల దుఃఖాన్ని కూడా తగ్గించడానికి ప్రయత్నించినప్పుడే కదా మోక్షానికి అర్హులయ్యేది. కాబట్టి నేను మీకు ఈరోజు 4 సూత్రాలు చెప్పాను. వాటినిప్పుడు మళ్లీ రిపీట్ చేసి చెబుతున్నాను. మొదట సూత్రాలు చెప్పడం, తరువాత వాటిని రిపీట్ చేయడం, ఆ తరువాత ప్రశ్నలు. నేను చెప్పిన మొదటి సూత్రం, భోజనాంతే విషం వారి. భోజనమైన తరువాత వెంటనే నీళ్లు త్రాగకూడదు. దాదాపు 1.5 గంటల తరువాత నీళ్లు త్రాగాలి. నేను చెప్పిన రెండవ సూత్రం, నీటిని ఎప్పుడూ గుటక తరువాత గుటక చొప్పున త్రాగాలి. సిప్ సిప్ చేస్తూ త్రాగాలి. ఆ తరువాత చెప్పిన మూడవ సూత్రం, చల్లటి నీళ్లు ఎప్పుడూ త్రాగకండి. ఎప్పుడూ గోరువెచ్చని నీటిని త్రాగండి. ఆ తరువాత చెప్పిన 4వ సూత్రం, మీరు ఉదయం లేవడంతోటే మొట్టమొదట మంచినీళ్లు త్రాగాలి. వాగ్భటులంటారు, ఈ 4 సూత్రాలు పొట్టను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి చాలా ముఖ్యమైన సూత్రాలు. అంటే జీవితాంతం మీ యొక్క జఠరము, మీ జఠరాగ్ని సక్రమంగా పనిచెయ్యడానికి అవసరమైన సూత్రాలు. సరేనా? ఇప్పుడు మీ ప్రశ్నల కోసం అరగంట సమయం. క్వశ్చన్: రాజీవ్ భాయ్, మీరు ఉషాపానం చేయాలని చెప్పారు. ఉషాపానం కూడా గోరువెచ్చని నీటితోటే చేయాలా, లేదు మామూలు నీటితో చేయవచ్చా?
ఇక రెండవ ప్రశ్న, మీరు తమలపాకులు వేసుకోమని చెప్పారు కదా, తమలపాకులతో ఏమేం వేసుకోవాలో చెప్పండి. ఆన్సర్: మంచి ప్రశ్న. నేను రెండవ ప్రశ్నకి మొదట సమాధానం చెబుతాను. తమలపాకుతో తాంబూలంలో ఏమేమి తీసుకోవాలని. వాగ్భటాచార్యులు తమలపాకులు వేసుకోమని చెప్పారు. వారేమంటారంటే, మనము తినే తమలపాకు యొక్క రుచి ఒగరుగా ఉండాలి. ఒగరు రుచిగల తమలపాకు అంటే సూటిగా చెప్పాలంటే దేశవాళీ తమలపాకు. విదేశీ తమలపాకు కాదు, దేశవాళీ తమలపాకును వేసుకోవాలి. రుచి ఎంత వగరుగా ఉంటే తమలపాకు అంత బాగుంటుంది. అలాగే వాగ్భటులు మరొక లోతైన విషయాన్ని చెబుతారు. ఆ విషయాన్నెలాగూ 2-3 రోజుల తరువాత నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక పదార్థము యొక్క రంగు ఎంత ముదురుగా ఉంటే, అంటే ప్రకృతి చేత తయారు చేయబడిన ఒక పదార్థము యొక్క రంగు ఎంత ముదురుగా ఉంటే అది అంతే గొప్ప ఔషధం. ఇప్పుడు దేశవాళీ తమలపాకు చాలా ఎక్కువ ముదురు ఆకుపచ్చ రంగులో ఉంటుంది. అదే విదేశీయ తమలపాకు లేత ఆకుపచ్చ రంగులో ఉంటుంది. కనుక వాగ్భటులంటారు, తేలికపాటి రంగులున్న పదార్థములను తినకండి, ముదురు రంగులున్న పదార్థాలను తినండి. కనుక ముదురు ఆకుపచ్చ రంగున్న తమలపాకులను తినాలి. ముదురు రంగున్నది ఏదైనా తినవచ్చు. ఇప్పుడు వంకాయ ముదురు రంగున్నది, నేరేడు ముదురు రంగున్నది, టమాటా ముదురు రంగుది. ఇవన్నీ యాంటీ క్యాన్సరస్, ఇవన్నీ యాంటీ డయాబెటిక్, యాంటీ క్యాన్సరస్, యాంటీ ఆస్థమాటిక్. వీటి క్వాలిటీస్ని ఆధునిక విజ్ఞాన శాస్త్రం కూడా ప్రూవ్ చేసింది. ఆధునిక విజ్ఞాన శాస్త్రం ఏం చెబుతుందంటే, ఏ పదార్థంలోనైనా ఒక ప్రత్యేకమైన రంగు ఉంది అంటే అది మిమ్మల్ని దారుణమైన రోగాల నుంచి కాపాడేందుకు భగవంతుడు ప్రసాదించిన ఒక ప్రత్యేకమైన ఎంజైమ్ వల్ల ఆ రంగు వస్తుంది. అందుకే వారు ముదురు రంగున్న తమలపాకును తినమంటారు. అది ఒగరుగా ఉంటుంది, దానిలో చాలా రుచి ఉంటుంది. మరి అందులో ఏమేం వేసుకుని తినాలి? అందులో మీరు వేసుకోవలసింది సున్నం. ఎంత సున్నం వేసుకోవాలి అంటే చెబుతారు, ఒక తమలపాకులో 1 గ్రామును మించి సున్నాన్ని వేసుకోకూడదు. 1 గ్రాము. 1 గ్రామంటే మీకు తెలుసు కదా, ఇంత ఉంటుంది. శనగపప్పు ఉంటుంది కదా, దానిని సగానికి విరిచి ఆ సగం ముక్కను సగానికి విరిస్తే ఎంత ఉంటుందో 1 గ్రామంటే అంత ఉంటుంది. శనగపప్పును సగం చేయడంతో 2 ముక్కలవుతాయి కదా, ఈ 2 ముక్కలను 4 ముక్కలు చేయండి. ఆ 4 ముక్కల్లో 1 ముక్క 1 గ్రాముకు సమానం. అంత మోతాదులో మీరు దానికి సున్నం పెట్టుకోవాలి. సున్నంతో పాటుగా ఏం తీసుకోవాలి? మీరు దానిలో సోంపు తీసుకోవాలి. సోంపును వాడాలని చెప్పారు వారు నియమం, సోంపును. అందులో వేయవలసిన మరొక పదార్థం వాము, 2 నుంచి 4 గింజలు, ఎక్కువ కాదు. ఇంకా వారంటారు లవంగం వేసుకోవాలి, లవంగం. ఇంకా వారంటారు పెద్ద యాలుగకాయ. ఇంకా వారు చెప్పేది గులాబీ పువ్వు రసం, దాన్ని మీరు గుల్కంద్ అంటారు కదా, అది. వారు ఈ పదార్థాలను తమలపాకులో తప్పకుండా వేసుకోవలసిందిగా చెబుతారు. ఇప్పుడు ఈ జాబితాలో వారు చెప్పని పదార్థాలేమిటో వాటిపై దృష్టి పెట్టండి. ఒక్క పొడి ఎక్కడా చెప్పలేదు, కాచు ఎక్కడా చెప్పలేదు. కనుక మీరు ఒక్క పొడిని ఇంకా కాచును ఉపయోగించకుండానే తమలపాకులు వేసుకోండి. సరేనా? ఇది తమలపాకు విషయం. ఇక రెండవది మీరడిగిన ప్రశ్న, ఉషాపానం చేయడానికి త్రాగే నీరు కూడా గోరువెచ్చని నీరే అయి ఉండాలా, లేదు మామూలు నీరు సరిపోతుందా? వాగ్భటాచార్యుల వారంటారు, అది ఖచ్చితంగా గోరువెచ్చని నీరే అయి ఉండాలి. వారు ఒకే కండిషన్లో చెబుతారు, మీరు రాగి పాత్రలో ఉంచబడిన నీటిని ఉదయమే త్రాగేటట్లయితే అవి గోరువెచ్చని నీరు అయి ఉండవలసిన అవసరం లేదు. తక్కిన పరిస్థితుల్లో మాత్రం ఖచ్చితంగా గోరువెచ్చని నీటినే త్రాగాలి. ఎందుకు? ఈ రాగి పాత్రలో ఉంచబడిన నీటిలో గోరువెచ్చని నీటిలో ఉన్న లక్షణాలే ఉంటాయి. అందుకే రాగి పాత్రలో ఉంచిన నీటిని మీరు ఉదయమే లేచి వేడి చేయవలసిన అవసరం లేదు. రాత్రి పడుకునే ముందు పాత్రలో నీటిని ఉంచి ఉదయమే లేచి వెంటనే త్రాగేస్తే సరిపోతుంది. తక్కిన ఏ నీరైనా, స్టీల్ పాత్రలో ఉన్న నీరైతే గోరువెచ్చగా చేయండి, కుండలోని నీరైతే గోరువెచ్చగా చేయండి. ఇంకా మీ దగ్గర నీరు నిల్వ ఉంచుకోవడానికి ఏమేముంటుంది? అల్యూమినియం పాత్రలో అయితే నీరు ఎప్పటికీ ఉంచనే ఉంచకండి.
ప్లాస్టిక్ పాత్రల్లో నీరు ఎప్పటికీ ఉంచకండి. స్టీల్ వెసల్స్లో ఉంటే మాత్రం నీటిని గోరువెచ్చగా చేసుకునే త్రాగండి. స్టీల్ వెసల్ అంటే స్టెయిన్లెస్ స్టీల్ పాత్రలో ఉన్న నీటినైతే గోరువెచ్చగా చేసుకునే త్రాగండి. మట్టి పాత్రలో ఉన్న నీటినైనా గోరువెచ్చగా చేసుకునే త్రాగండి. ఒక్క రాగి పాత్ర విషయంలో మాత్రమే వారన్నారు, వేడి చేసుకోకుండా ఉన్నట్లుగా మీరు తాగవచ్చు. ఇప్పుడు మీరడగవచ్చు, మరి మేము ప్రతిరోజూ రోజంతా రాగి పాత్రలో ఉంచిన నీటినే తాగవచ్చా? తప్పకుండా తాగవచ్చు, అయితే 3 నెలలు మాత్రమే, అంతకు మించి కాదు. వారంటారు 3 నెలల పాటు నిరాటంకంగా మీరు రాగి పాత్రలో ఉంచిన నీటిని రోజంతా తాగవచ్చు. ఆ తరువాత 15-20 రోజుల గ్యాప్ ఇవ్వండి. మళ్లీ 3 నెలలు త్రాగవచ్చు. తరువాత మళ్లీ 15-20 రోజుల బ్రేక్ ఇవ్వండి. మళ్లీ 3 నెలలు త్రాగవచ్చు. ఇలా బ్రేక్ ఇస్తూ త్రాగాలి. మీరు నిరాటంకంగా తాగుతూనే పోతే ఈ తామ్రము అధికం కావడం వల్ల ఎటువంటి వ్యాధులొస్తాయో వాటి బారిన పడే అవకాశం ఉంది. కేవలం ఉదయం పూట మాత్రం మీరు నిరంతరం రోజూ త్రాగవచ్చు. అయితే రోజంతా త్రాగడం విషయంలో మాత్రం ఈ నియమాన్ని పాటించాలి. కొందరు ప్రతిరోజూ రోజంతా రాగి పాత్రలో ఉంచిన నీటినే త్రాగుతారు. వాగ్భటులు ఈ విషయంలో చెబుతారు, 3 నెలల పాటు మీరు నిరాటంకంగా త్రాగండి. ఆ తరువాత 15-20 రోజుల బ్రేక్ ఇవ్వండి. ఆ 15 రోజులు ఇతర పాత్రలో ఉంచిన నీటిని త్రాగండి. ఆ తరువాత మళ్లీ 3 నెలల పాటు మీరు తామ్రపాత్రలో ఉండే నీటిని త్రాగవచ్చు. ఆ తరువాత మళ్లీ 15-20 రోజుల బ్రేక్ ఇవ్వాలి. ఇలా మీరు చేస్తూ పోవాలి. కాబట్టి 24 గంటలు రాగి పాత్రలో ఉండే నీటిని త్రాగేవారు వారికి మాత్రమే ఈ నియమం. ఉదయం పూట త్రాగడానికి మాత్రం రాగి పాత్ర సర్వశ్రేష్టమైనది. మీరు భోజనం చేసిన తరువాత వెన్నలేని మజ్జిగను లేదా రసమును త్రాగమని చెప్పారు కదా, ఇవి మాత్రం జఠరాగ్నిని చల్లబరచవా? చాలా మంచి ప్రశ్న. చాలా మంచి ప్రశ్న. నేనెదురు చూస్తూ ఉన్నాను ఎవరైనా ఈ ప్రశ్నను అడిగితే చెబుదామని. చూడండి, ఈ ప్రశ్నను నేను మరికొంత వివరించి చెబుతున్నాను. ఈ ప్రశ్న ఎటువంటిదంటే, ఇప్పుడు మజ్జిగ ఉంది కదా, అందులో ఉన్నది నీళ్లే. మీకు తెలుసు, బహుశా దానిలో 90% వరకు నీళ్లుంటాయి. కేవలం 10% మాత్రమే పెరుగుంటుంది. అలాగే జ్యూస్ త్రాగుతున్నారు, దానిలో కూడా నీళ్లే ఉన్నాయి కదా. అలాగే పాలు త్రాగుతున్నారు, అందులోనూ నీళ్లే ఉన్నాయి. మరి వాగ్భటులు ఒకవైపు అంటున్నారు భోజనం చేసిన తరువాత నీళ్లు తాగొద్దని. మరోవైపు పాలు తప్పకుండా తాగండి, మజ్జిగ తప్పకుండా తాగండి, జ్యూస్ తప్పకుండా తాగండి అంటున్నారు. వాటిలో ఉన్నది కూడా నీళ్లే కదా. మరి ఆ నీరు జఠరాగ్నిని శాంతింపజేయలేదా? ఇది ప్రశ్న. వారా ప్రశ్నను పూర్తిగా అడగలేదు, నేను పూర్తి చేశాను. మరి ఈ నీరు జఠరాగ్నిని శాంతింపజేయదా? వాగ్భటులు ఈ విషయానికి చాలా అద్భుతమైన ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు. వారంటారు, నీటికి తనదంటూ ఏ గుణమూ లేదు. జాగ్రత్తగా వినండి. వారు చెబుతారు, నీటికి తనదంటూ ఏ విధమైన గుణమూ లేదు. నీటిని ఏ పాత్రలో ఉంచామో లేదు దేనితో కలిపామో వాటి గుణాలనే ఇది స్వీకరిస్తుంది. మీరు పాత పాట ఒకటి వినే ఉంటారు, ఓ జలమా నీ వర్ణమేమిటి అని. కొద్దిసేపటి తర్వాత వస్తుంది, ఏ వర్ణంతో కలిస్తే అదే నీ వర్ణం. కనుక నీటి యొక్క రంగు, గుణము, ధర్మము ఇవి మూడు కూడా ఆ నీరు ఏ పదార్థంతో కలిస్తే ఆ పదార్థానికి చెందినవే అవుతాయి. కాబట్టి ఇప్పుడు మీరు నీటిని పెరుగులో కలిపారనుకోండి, ఇక దానిలో నీటి గుణాలు లేవు, దానిలో ఉన్నది పెరుగు గుణం. అదే నీటిని మీరు జ్యూస్లో కలిపారనుకోండి, అంటే ఫలములో, అప్పుడా ఫలము యొక్క గుణాలే నీటిలోకి వస్తాయి. అలాగే నీరు పాలలో ఉంటే ఆ పాలలోని గుణాలన్నిటినీ అది ధరిస్తుంది. కనుక నీటిని మీరు నేరుగా త్రాగుతున్నారనుకోండి, ఇండిపెండెంట్, అప్పుడా నీటిలో తనవైన గుణధర్మాలుంటాయి. కాని అదే నీటిని మరేదైనా పదార్థంతో కలిపి మీరు త్రాగుతున్నట్లయితే ఆ పదార్థం యొక్క గుణాలు నీటిలోకి వస్తాయి. అందుకే మజ్జిగ తాగడానికి మాత్రం ఏ కట్టుబాటు లేదు, కడుపు నిండా త్రాగవచ్చు. పాలు త్రాగడానికి కూడా ఏ కట్టుబాటు లేదు, కావలసినంత తాగవచ్చు. అలాగే జ్యూస్ త్రాగడానికి కూడా ఏ నిబంధన లేదు, కోరినంత త్రాగవచ్చు. కేవలం నీటిని మాత్రం త్రాగకండి.
ఇప్పుడు పెరుగు యొక్క గుణమేమిటి? అగ్నిని ప్రదీప్తం చేసే గుణముంది పెరుగులో. ఎందుకంటే ఏ వస్తువులోనైనా స్నిగ్ధత్వం వచ్చిందంటే, స్నిగ్ధత్వం అంటే మీకు తెలుసు కదా, ఫ్యాట్. పెరుగులో ఎంతో స్నిగ్ధత్వం ఉంది. పాలకంటే ఎక్కువగా స్నిగ్ధత్వం పెరుగులో ఉంది, పెరుగులో కంటే ఎక్కువగా స్నిగ్ధత్వం వెన్నలో ఉంది, ఇంకా అన్నిటికన్నా ఎక్కువ స్నిగ్ధత్వం నెయ్యిలో ఉంది. వాగ్భటులంటారు, ఏ వస్తువులో అయితే స్నిగ్ధత్వముందో అది అగ్నిని మరింత ప్రేరేపిస్తుంది. మీరు యజ్ఞంలో నెయ్యి వేస్తారు, అప్పుడు అగ్ని ప్రజ్వరిల్లుతుందా లేదా? అలాగే పొట్టలో కూడా నెయ్యి తిన్నా, పెరుగు తిన్నా, పాలు త్రాగినా అగ్ని ప్రదీప్తమవుతుంది. దానితో అది భోజనాన్ని ఇంకా త్వరగా పచనం చేస్తుంది. కేవలం నీరైతే అగ్నిని శాంతింపజేస్తుంది గాని అదే నీరు మరిదేనితోనైనా కలిపితే అది అగ్నిని ప్రదీప్తం చేయడానికి సహకరిస్తుంది. ఎందుకంటే ఆ పదార్థం యొక్క గుణధర్మాలను ఇది ధరిస్తుంది కనుక. చెప్పండి. రాజీవ్ భాయ్, మేము ఐస్ క్రీం తిన్న తరువాత ఈ కాఫీ గాని టీ గాని ఇటువంటిదేమన్నా? మొత్తానికే సర్వనాశనం. దీనికి రీజన్ ఎల్లుండి చెబుతాను, ఎందుకంటే ఎల్లుండి ఈ విషయం వస్తుంది. చూడండి, మీకిప్పుడు షార్ట్గా ఈ విషయాన్ని వివరించడానికి ప్రయత్నిస్తాను, ఎందుకంటే మిగతా ప్రశ్నలకు కూడా సమాధానం చెప్పాలి గనుక. ఎప్పుడైనా మీరు ఏదైనా వేడి వస్తువును తీసుకున్నట్లయితే, ఏ వేడి వస్తువైనా, కాఫీ త్రాగినా, టీ త్రాగినా, లేదు వేడి పాలు త్రాగినా, లేదు వేడిగా అన్నం తిన్నా, కడుపు మళ్లీ అదే పనిలో నిమగ్నమవుతుంది. ఏం పని కడుపుది? మొదట ఎక్కువ వేడిగా ఉన్న వస్తువును కడుపు యొక్క ఉష్ణోగ్రతకు తీసుకువస్తుంది. ఆ కడుపు, మీ కడుపు యొక్క ఉష్ణోగ్రత మీ నోటి యొక్క ఉష్ణోగ్రతతో సమానం. ఇంకా బయటి వాతావరణము మరియు నోటి వాతావరణంలో కొద్దిగా తేడా ఉంటుంది, దాదాపుగా 1-1.5 డిగ్రీలు. కనుక పొట్ట యొక్క ఉష్ణోగ్రత దాదాపు 39 నుంచి 40 డిగ్రీల వరకు ఉంటుంది. ఇప్పుడు మీరు 40 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రత కలిగిన పదార్థాన్నేదైనా తీసుకున్నారనుకోండి, ఉదాహరణకు టీ త్రాగారనుకోండి, అది 40కు మించే ఉంటుంది. కాఫీ 40ను మించే ఉంటుంది. అప్పుడు కడుపు లోపల ఈ 55 డిగ్రీలు లేదా 60 డిగ్రీలు ఉన్నటువంటి కాఫీని మొదటగా కడుపు 40 డిగ్రీలకు తీసుకురావడానికి పనిచేస్తుంది. దానికోసం యాంటీ రియాక్షన్ జరుగుతుంది. నీటిని చల్లదనం నుంచి వేడికి తీసుకువెళుతుంది, ఇక్కడ వేడిమి నుంచి చల్లదనానికి తీసుకువస్తుంది. ఈ పనిలో పొట్ట నిమగ్నమై ఉన్న సమయంలో మీరేదైనా చల్లటి వస్తువు తీసుకున్నారనుకోండి, ఇప్పుడు మీరన్నట్లుగా ఐస్ క్రీం తిన్నారనుకోండి, కాఫీ తరువాత ఐస్ క్రీం తిన్నారనుకోండి, ఇప్పుడు అక్కడ కన్ఫ్యూజన్ వస్తుంది, ఏమి చెయ్యాలి అని. అది మొదట వేడిగా ఉన్న కాఫీని చల్లబరచాలా, లేదు చల్లగా ఉన్న ఐస్ క్రీంను వేడి చేయాలా? దానితో ఎంతో కన్ఫ్యూజన్ కలుగుతుంది. ఎటువంటి కన్ఫ్యూజన్ అంటే, మీరొక వాహనం నడుపుతున్నారనుకోండి, ఏదైనా బండిని. మీకు వివరించడానికి చెబుతున్నాను. మీరు వాహనం నడుపుతున్నప్పుడు ప్రతి ఒక్క నిమిషంలోనూ 2-3 సార్లు గేర్ మార్చవలసిన పరిస్థితి వచ్చిందనుకోండి. ఒకే నిమిషంలో టాప్ గేర్ నుంచి ఫస్ట్ గేర్లోకి వచ్చి, ఫస్ట్ గేర్ నుంచి టాప్ గేర్లోకి వెళ్లవలసి వస్తే ఎలా నడుస్తుంది బండి? కుదుపులిస్తుంది, ఇబ్బంది పెడుతుంది. అలాగే కడుపు కూడా. కడుపు ఒక గేర్లో పనిచేస్తూ ఉంది, వేడిగా ఉన్నది చల్లబరుస్తూ ఉంది. ఇప్పుడు మీరు వెంటనే ఐస్ క్రీం తింటే కడుపు తక్షణమే గేర్ మార్చవలసి ఉంటుంది. దానితో ఎన్నో సమస్యలొస్తాయి. అందుకే కాఫీ త్రాగిన తరువాత చల్లటి ఐస్ క్రీం ఎప్పుడూ తినకండి. అలాగే చల్లటి ఐస్ క్రీం తిన్న తరువాత కాఫీ, టీ త్రాగడం కూడా చేయకండి. వేడి భోజనంతో పాటుగా ఎప్పుడూ చల్లటి ఐస్ క్రీం వంటివి తినకండి. అలాగే ఐస్ క్రీం వంటి వాటితో పాటుగా భోజనం ఎప్పుడూ చేయకండి. మీరు నీటిని సిప్ బై సిప్ త్రాగాలి అని ఒక పద్ధతి చెప్పారు కదా, అలా త్రాగడంలో కూడా మరేదైనా పద్ధతి ఉందా? అంటే నుంచుని త్రాగాలా, లేదు కూర్చుని త్రాగవచ్చా? ఇది చాలా మంచి ప్రశ్న. అయితే దీనికి సమాధానం నేను రేపు చెప్పవచ్చా? ఎందుకంటే రేపు ఆ సూత్రం రానే వస్తోంది. చూడండి, వీరొక మంచి ప్రశ్ననడిగారు. వాగ్భటులంటారు, పాలను సాయంత్రం పూటనే త్రాగాలి. ఇప్పుడు వీరి ప్రశ్న ఏమిటంటే, మనం ఉదయం పూట టీ త్రాగుతాం, కాఫీ త్రాగుతాం, దానిలో పాలు ఉంటాయి కదా.
మరేమి చేయాలి? వాగ్భటుల శబ్దకోశంలో ఎక్కడా టీ గాని కాఫీ గాని లేదు. ఎందుకంటే వాగ్భటుల కాలం 3,500 సంవత్సరాల క్రితమైతే ఈ టీ కాఫీలు పుట్టి 250-300 ఏళ్లు మాత్రమే గడిచింది. అత్యధికంగా 400 సంవత్సరాలు. కనుక టీ కాఫీల విషయంలో వారి శాస్త్రం మౌనం వహిస్తోంది. అంటే ఏ ఒక్క సూత్రంలో కూడా టీ లేదా కాఫీల ప్రస్తావన రాదు. అయితే కషాయాన్ని గురించి మాత్రం వారు ప్రస్తావించారు. కషాయం అంటే మీకు తెలుసు కదా, మీరిక్కడ రోజూ త్రాగుతున్నది. ఆ కషాయం గురించైతే వారు చెప్పారు. వారంటారు, ఏ కషాయమైతే మీ వాతాన్ని తగ్గిస్తుందో, మీ పిత్తమును తగ్గిస్తుందో, మీ కఫమును తగ్గిస్తుందో అటువంటి ఏ కషాయమైనా పాలతో కలిపి ఉదయం త్రాగవచ్చు. ఏ విధమైన కషాయమైనా. ఇప్పుడు మీరు ఈరోజు త్రాగబోయే కషాయము అర్జున వృక్షం బెరడుతో చేసిన కషాయం. మీకు తెలుసా, అర్జున వృక్షం బెరడుతో చేసిన కషాయము వాతమును అన్నిటికంటే వేగవంతంగా తగ్గిస్తుంది. దేహంలో ఎసిడిటీ ఉంటుంది కదా, రక్తం యొక్క ఎసిడిటీ. ఒకటేమో కడుపు యొక్క ఎసిడిటీ, మరొకటి రక్తం యొక్క ఎసిడిటీ. రక్తంలోని ఆమ్లత్వమే హార్ట్అటాక్కు కారణమవుతుంది. అటువంటి రక్తంలోని ఎసిడిటీని తగ్గించడానికి ప్రపంచంలో అత్యంత ప్రభావవంతమైనదంటూ ఏమైనా ఉంటే వాగ్భటులంటారు, అది అర్జున వృక్షం బెరడు. కాబట్టి మీరు ఈరోజు అర్జున వృక్షం బెరడుతో చేసిన కషాయాన్ని త్రాగుతారు. ఇంకా దురదృష్టవశాత్తూనో అదృష్టవశాత్తూనో తెలియదు గాని ఈ డిసెంబరు జనవరిల సమయం, ఇంకా నవంబర్, ఇది వాతం యొక్క సమయమే. దేహంలో వాయువు యొక్క ప్రకోపము చల్లటి రోజుల్లో ఎక్కువగా ఉంటుంది. ఆ కాలంలో మీరు అర్జున వృక్షం యొక్క బెరడుతో చేసిన కషాయాన్ని పాలతో తయారు చేసుకుని త్రాగితే అది మీకు మంచి ఔషధము. అయ్యా, వేడిగానే, ఎందుకంటే అది ఔషధం కాబట్టి. భోజనానికి ఔషధానికి భేదముంది. భోజనమంటే 24 గంటల్లో మీరు మీ కడుపు యొక్క అవసరాన్ననుసరించి క్రమబద్ధంగా రోజూ తీసుకునేది, అలా సంవత్సరాల తరబడి తీసుకునేది. అదే ఔషధమంటే మాత్రం కొంత సమయం కోసమే, తాత్కాలిక ప్రభావం కోసం తీసుకోబడేది. ఈ కషాయం ఔషధమే. నవంబరు, డిసెంబరు, జనవరి మాసాలలో ఉదయం పూట, ఎందుకంటే ఈ 3 నెలలు వాతానికి చెందిన నెలలుగా భావించబడుతూ ఉంటాయి గనుక, ఆ తరువాత వేసవికాలంలోని నెలలు పైత్యము యొక్క నెలలుగా భావించబడుతూ ఉంటాయి. ఆ తరువాత వర్షాకాలము, ఆ తరువాత వచ్చే కొన్ని నెలలు కఫానికి చెందిన నెలలుగా భావించబడుతూ ఉంటాయి. ఇలా ఈ వాతపిత్త కఫాలకు నెలలు కూడా ఉంటాయి. శరీరంలాగానే నెలలు కూడా. కనుక ఈ నెలలను బట్టి ఉదయం పూట వాతాన్ని దూరం చేసే కషాయాన్ని త్రాగవచ్చు పాలతో కలిపి. అది వేడిది. కషాయములన్నీ వేడివే. చల్లటి కషాయమంటూ ఏమీ తయారు కాదు ఈ దేశంలో. ఎవరూ తయారు చేయరు కూడా. కనుక మీరు ఉదయం పూట ఎలాగో పాలు త్రాగుతారు, దానిని కషాయంగా మార్చుకుని త్రాగండి. అంటే ఉదయం పూట మీరెలాగో పాలు త్రాగవలసిందే కదా, దానిలో కొద్దిగా అర్జున వృక్షం బెరడును కలుపుకుని త్రాగండి. దానివల్ల 2 ప్రయోజనాలున్నాయి. భవిష్యత్తులో మీకు హార్ట్అటాక్ ప్రమాదం ఏమాత్రం కలుగకుండా గ్యారంటీ. ఇది భవిష్యత్తుకు చెందిన గ్యారంటీ. అలాగే ఇప్పటి వరకు మీరు ఏ చెత్తా చెదారం తిన్నారో అది బయటికి పోయే గ్యారంటీ. ఎందుకంటే ఈ అర్జున వృక్షం బెరడుతో చేసిన పౌడర్ రక్తాన్ని అన్నిటికంటే ఎక్కువగా శుద్ధి చేస్తుంది. ఇక చెత్తా చెదారం ఎక్కువగా గుమికూడేది రక్తంలోనే. మీరు కొలెస్ట్రాల్ అంటారు కదా, అది ఒక విధమైన మాలిన్యమే. ఇప్పటి వరకు మీ శరీరంలో ఏకత్రితమయ్యున్న కొలెస్ట్రాల్ను బయటికి పంపాలంటే అర్జున వృక్షం బెరడు దానికి ఎంతగానో ఉపకరిస్తుంది. అదృష్టవశాత్తు అది కిలో 40 రూపాయలకే దొరుకుతుంది. ఎంతండి దాని ధర? కిలో 20 రూపాయలకు కిలో. అర్జున వృక్షం బెరడు 20 రూపాయలకు కిలో దొరికితే కిలో టీ పొడి ధర 150 రూపాయలు. అదే కాఫీ కిలో ధర 1400 రూపాయలు.
రూపాయలకు అర్జున వృక్షం బెరడు దొరుకుతుంది. మరి కొద్దిగానైనా తెలివినుపయోగించండి. నిజమైన వ్యాపారస్తులు కండి. రాజస్థాన్, గుజరాత్లకు చెందిన గొప్ప వ్యాపారస్తుల స్వభావాన్ని కొద్దిగానైనా మీ రక్తంలోకి ప్రవేశించనివ్వండి. 20 రూపాయలకు కిలో దొరుకుతున్న అర్జున వృక్షం బెరడును ప్రతిరోజూ త్రాగండి. ఈ 3 నెలలు నవంబర్, డిసెంబర్, జనవరి. ఈ 3 నెలల్లో ఎలాగూ నవంబర్, డిసెంబర్ గడిచిపోయాయి. ఇక జనవరి మాత్రమే ఉంది. కనీసం ఈ 30 రోజులైనా ప్రతిరోజూ ఉదయం అర్జున వృక్షం బెరడు యొక్క పౌడర్ను పాలలో కలుపుకుని త్రాగండి. అలాగే వచ్చే సంవత్సరం కూడా గుర్తుపెట్టుకోండి. నవంబర్, డిసెంబర్, జనవరి ఈ 3 నెలలు అర్జున వృక్షం బెరడు తీసుకుంటే అది సంవత్సరమంతా సేకరించిన మాలిన్యాన్ని తొలగిస్తుంది. అంతేగాకుండా రాబోయే సంవత్సరాల్లో మిమ్ములను హార్ట్అటాక్ ఫ్రీగా ఉంచే గ్యారంటీనిస్తుంది. క్వాంటిటీ ఎంత తీసుకోవాలి? 1 గ్లాసు పాలలో సగం చెంచా అర్జున వృక్షం బెరడు యొక్క పౌడర్. సగం చెంచా అంటే టీ స్పూన్. దీనిలో మీరు బెల్లం కలుపుకోగలిగితే మరీ మంచిది. బెల్లం కాని లేదా బెల్లం నీరంటారు, మీకు తెలుసా? బెల్లం నీరు బెల్లం తయారు కావడానికి ముందు స్టేజ్. అది ద్రవరూపంలో ఉన్న బెల్లం, లిక్విడ్ ఫామ్లో ఉన్న బెల్లం. దాన్ని బెల్లం నీరు అంటారు. ఆ బెల్లం నీరును కాని లేదు బెల్లాన్ని కాని, లేకుంటే పటిక బెల్లం. పటిక బెల్లం మీకు తెలుసు కదా? అది కూడా కాకపోతే బూరా చక్కెర. చక్కెర కాదు, బూరా చక్కెర. ఎందుకంటే వాగ్భటుల సూచికలో ఎక్కడా చక్కెర లేదు. అందుకు కారణం చక్కెర తయారయ్యేదే కాదు. 3,500 సంవత్సరాల క్రితం బెల్లం నీరుండేది, బెల్లం ఉండేది, పటిక బెల్లం ఉండేది, లేదు బూరా చక్కెర ఉండేది. చక్కెర తయారు కావడం 200-250 ఏళ్ల క్రితం నుంచి మొదలైంది. చెప్పండి. మిశ్రీ చాలా మంచిది. నేను ముందే చెప్పాలనుకున్నాను, మర్చిపోయాను. మిఠాయిలలో మిశ్రీ అత్యున్నత స్థానంలో ఉంది. అది బెల్లం కంటే కూడా ఉత్తమమైనది. కనుక మీకా మిశ్రీ స్వచ్ఛమైనది దొరికితే దానిని మీరు వాడండి. ఈ అర్జున వృక్షం బెరడు ఇంకా పాలతో చేసే కషాయంలో. లేదంటే బెల్లం కలపండి, లేదంటే బెల్లం నీరు కలపండి, లేదంటే పటిక బెల్లం కలపండి. అది కూడా దొరకకుంటే బూరా చక్కెర వాడండి. బూరా అంటే కూడా రాజస్థాన్లో, బీహార్లో, ఉత్తరప్రదేశ్లో దొరికేది, ఇక్కడిది కాదు. ఇక్కడ చక్కెరనే పిండి చేసి బూరా అంటారు. అది నిజానికి చక్కెరే, బూరా కాదు. సొంఠి కూడా కలిపితే మరీ మంచిది. సొంఠిని ఇంకా అర్జున వృక్షం బెరడుని, ఈ రెండింటినీ పాలలో కలిపి తయారు చేసే కషాయం అత్యుత్తమమైన వాతనాశకం. అర్జున వృక్షం బెరడు ఇంకా సొంఠి, ఇవి రెండింటి లక్షణము వాతాన్ని అంతం చేయడమే. కనుక వాతరోగులైతే మాత్రం తప్పకుండా త్రాగాలి దీన్ని. ఆ వాతరోగాలేమిటేమిటో మీకు తెలుసా? రేపు ఎల్లుండి వాటిని మరింత వివరంగా చెబుతాను. ఈ పుస్తకాలలో అయితే పూర్తిగా లిస్టే ఉంది. వాతరోగాలేమిటి, పిత్తరోగాలేమిటి, కఫరోగాలేమిటి. ఈ మోకాళ్ల నొప్పులు, నడుం నొప్పి, భుజాల నొప్పులు, హార్ట్ అటాక్, డయాబెటీస్ ఇవన్నీ వాత సంబంధిత రోగాలు. నోట్ క్వశ్చన్ లేడీ వాయిస్. పెరుగును, పప్పును ఒకేసారి తినకూడదు అని చెబుతూ ఉంటారు. ఇలా ఎంతోమంది అంటుంటారు కదా. మరి మేము పప్పుతో అన్నం తిని ఆ తరువాత మజ్జిగ త్రాగితే అది సరియైనదేనా? నోట్ ఆన్సర్. పప్పు అన్నంతో సహా మజ్జిగ. నోట్ క్వశ్చన్. భోజనంలో పప్పుతో సహా అన్నం తిన్నాను నేను, ఆ తరువాత మజ్జిగ త్రాగవచ్చా, త్రాగకూడదా? నోట్ ఆన్సర్. చూడండి, ఈ విషయంలో సూత్రం ఎలా ఉందంటే మీకు తరువాత చెబుతాను. ఇది నేటి పరిస్థితుల్లో చాలా అవసరమైనది కూడా. మీలో జైనులెవరైనా ఉంటే నేను చెప్పే విషయాన్ని వెంటనే గ్రహించగలుగుతారు. ద్విదళం. ద్విదళం అంటే మీకు తెలుసు కదా, 2 ముక్కలు కలిసిన పప్పు. అటువంటి ద్విదళంతో పెరుగు నిషేధించబడింది. వాగ్భటులు అన్నారు, మహావీరులు అన్నారు, గౌతమ ఋషి కూడా చెప్పారు, అందరూ చెప్పారు. ద్విదళంతో పాటుగా పెరుగును తినకూడదు. ఇప్పుడు వీరి ప్రశ్న ఏమిటంటే, మేము పప్పు అన్నం తిన్నాం కదా, అన్నం విషయం సరే, కాని పప్పు మాత్రం ద్విదళమే కదా. కందిపప్పైనా, పెసరపప్పైనా, మినప్పప్పైనా అది ద్విదళమే. మరి ద్విదళంతో పాటుగా పెరుగెలా?
ఈ విషయంలో వాగ్భటులంటారు, ఎప్పుడైనా ద్విదళంతో పాటుగా పెరుగు తినవలసి వస్తే తినకపోవడమే మంచిది. ఒకవేళ తినవలసి వస్తే 2 విషయాలను దృష్టిలో పెట్టుకోవాలి. పెరుగు యొక్క స్థితిగతులను మార్చాలి. పెరుగు స్థితిగతులను మార్చి దీని స్థితిగతులు పప్పుతో సమానంగా ఉండేలా చేయాలి. అంటే పెరుగులోని ప్రోటీన్ కంటెంట్ను పెంచాలి. నిజానికి ఉంది, ఇంకా పెంచాలి. దీనికోసం అత్యంత సులభమైన ఉపాయముంది మీ వంటింట్లో. వంటింట్లో ఉండే 3 పదార్థాలు పెరుగు యొక్క స్వభావాన్ని వెంటనే మార్చుతాయి. మొదటిది జీలకర్ర, రెండవది సైంధవ లవణం లేదా నల్ల ఉప్పు. ఈరోజు మనకు లభిస్తున్న ఉప్పు గురించి చెప్పడం లేదు నేను. అయోడిన్తో కూడిన ఉప్పు కాదు, సైంధవ లవణం లేదా నల్ల ఉప్పు. మూడవది వాము. నా విన్నపమేమిటంటే, మీరు పప్పు అన్నంతో పాటుగా మజ్జిగ త్రాగవలసి వస్తే వాము జీలకర్రలను తాలింపు పెట్టి అందులో కొద్దిగా సైంధవ లవణం కలిపి అప్పుడు త్రాగండి. వాము జీలకర్రల తాలింపు పెట్టి. తాలింపు పెట్టడం మీకు తెలుసు కదా. జీలకర్ర వాములతో తాలింపు పెట్టి దానిలో కొద్దిగా సైంధవ లవణం కలిపి ఆ తరువాత మజ్జిగ త్రాగాలి. అల్లమా, అల్లానికి బదులుగా సొంఠి. పెరుగులో ఎప్పుడూ కూడా అల్లానికి బదులుగా సొంఠిని ఉపయోగించాలి. సొంఠి అల్లములలో భేదముంది. సొంఠి అల్లం నుంచే వస్తుంది. అయితే సొంఠి యొక్క గుణం అల్లం యొక్క గుణం కంటే ఎక్కువ. ఫ్రూట్స్ కడుపు నిండా తినవచ్చు. నిజానికి వాగ్భటులంటారు, ఫ్రూట్స్ను ఉదయమే తింటే మంచిది. అంటే అల్పాహారం ఫ్రూట్స్ తోటే తీసుకుంటే మంచిది. జ్యూస్ కూడా ఫ్రూట్స్దే తీసుకుంటే మంచిది. కనుక ఉదయం పూట ఫ్రూట్స్ కోసం చాలా మంచిది. అయితే తక్కిన సమయాల్లో కూడా మీరు ఫ్రూట్స్ ఎప్పుడైనా తినవచ్చు. అయితే ఆ ఫ్రూట్స్ ప్రకృతి సిద్ధంగా పండినవై ఉండాలి. అంటే కాల్షియం కార్బైడ్లను కలిపి పండించినవై ఉండకూడదు. మజ్జిగ శరీరానికి చలవ చేస్తుంది కదా, మరి పిల్లలకు కూడా ఇవ్వవచ్చా? ఇవ్వవచ్చు. వాము కలిపి పిల్లలకు 3 నెలల పిల్లలకు వాము కలిపిన మజ్జిగ త్రాగించవచ్చు. మీరు నీళ్ళెప్పుడూ గోరువెచ్చగానే త్రాగాలన్నారు కదా, మరి ఎండాకాలంలో కూడా అలాగే త్రాగాలా? వేసవిలో మీరా నియమాన్ని కొద్దిగా సడలించవచ్చు. మీరు మద్రాసులో ఉంటారు గనక ఈ విషయంలో సడలించవచ్చు. ఉదయమే త్రాగే నీటిని మాత్రం గోరువెచ్చగానే త్రాగండి. ఇక రోజంతా మీరు త్రాగే నీరు మాత్రం మట్టి కుండలో నీరు కూడా త్రాగవచ్చు. సన్బర్న్ కోసం లాలాజలం చాలా మంచిది. చూడండి, మీలో ఎవరైనా తల్లికి గాని సోదరికి గాని డార్క్ సర్కిల్స్ సమస్య ఉంటే, కళ్ల క్రింద నల్లటి చారలేర్పడితే, ప్రతిరోజూ క్రమం తప్పకుండా ఉదయమే లేచి మీ లాలాజలంతో మాలిష్ చేస్తూ ఉండండి. మీ డార్క్ సర్కిల్స్ పూర్తిగా పోతాయి. ఈ ఫెయిర్ అండ్ లవ్లీ కంటే చాలా ప్రభావవంతమైనది. కుండలోని నీరు చల్లగా ఉంటుంది కదా. మేము వేసవిలో రాజస్థాన్ నుంచి తెచ్చిన ప్రత్యేకమైన కుండలలోని నీరు త్రాగుతూ ఉంటాం. అంత చల్లటి నీళ్లు త్రాగవచ్చా? మట్టి కుండలో నీరు రూమ్ టెంపరేచర్ కంటే కొద్దిగానే తక్కువగా ఉంటుంది. ఉదాహరణకు రూమ్ టెంపరేచర్ 25 డిగ్రీల సెంటీగ్రేడ్ అనుకోండి. మట్టి కుండలోని నీరు 23 డిగ్రీలు మాత్రమే ఉంటుంది. కనుక ఎక్కువ చల్లగా ఉండదు. కాని ఈ ఫ్రిడ్జ్లో నీరు మాత్రం 4 డిగ్రీలదవుతుంది, 3 డిగ్రీలు ఉంటుంది. అది మరీ చల్లగా ఉంటుంది.